హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అయితే ఈ వీడియో ఎవరు చూడొచ్చు ఫస్ట్ చెప్పాలంటే ఈ SCCL సింగరేణి ఎలక్ట్రీషియన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మాత్రమే కాదు, జూనియర్ ప్లాంట్ అటెండెంట్, జూనియర్ లైన్మెన్ అంటే జెన్కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటారు, మనకి ట్రాన్స్కో డిస్కమ్స్లో అయితే జూనియర్ లైన్మెన్ అంటారు. ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఈ వీడియోని చూడొచ్చు. నేను చెప్తాను ఎందుకు ఏమిటన్నది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ TS జెన్కోలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనేది స్కోప్ ఉంది అప్కమింగ్ డేస్లో. నెక్స్ట్ ఆంధ్ర నుంచి కూడా జూనియర్ లైన్మెన్ పోస్టులు చాలా హెవీగా పడేటువంటి స్కోప్ కూడా ఈ ఇయర్ ఉన్నది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్, దీనికి కూడా ఎలక్ట్రానిక్స్ పోర్షన్ ఉంది. అది కాకుండా రేడియో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 50% సిలబస్ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి సిలబస్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, అది కూడా మనకి చాలా స్కోరింగ్ అవుతుంది. నెక్స్ట్ ITI స్టూడెంట్స్ని పక్కన పెడితే డిప్లొమా స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు చెప్పేటువంటి వీడియో యూజ్ అవుతుంది. సార్, మీరు ITI ఎగ్జామ్ కోసం చేసిన వీడియో డిప్లొమా వాళ్ళకి సూటబుల్ అవుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారంటే, మీకు ఆ డౌట్ వచ్చిందంటే ఒకసారి TSSPDCL JLM పేపర్ తీసుకొని అయితే మీరు సాల్వ్ చేయండి. మీకు అది ఐ థింక్ 80 మార్క్స్ పేపర్. అది 80 మార్క్స్కి మీకు 75 మార్క్స్ వచ్చి 75 వదిలే 70 మార్క్స్ తెచ్చుకొని నాకు మెసేజ్ చేయండి. అప్పుడు ITI లెవెల్, డిప్లొమా లెవెల్ అని మీరు భేదం పెట్టరు. ఓకే, దట్ పేపర్ ఇన్ఫ్యాక్ట్ ఆ TSSPDCL JLM క్వశ్చన్ పేపర్ అనేది ఇట్స్ నాట్ ఈవెన్ డిప్లొమా లెవెల్, బియాండ్ డిప్లొమా లెవెల్ ఉంది ఆ పేపరు. అంటే ITI బేస్డ్ ఎగ్జామ్స్ కూడా లెవెల్ అనేది పెరిగిపోతూ ఉన్నది అనమాట. సో డిప్లొమా లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని లైక్ జూనియర్ ఇంజనీర్, SSC JE కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, అదర్వైజ్ వీ కెన్ ఆల్సో సే పవర్ గ్రిడ్లో డిప్లొమా ట్రైనింగ్ పోస్టులకు కూడా మనం ప్రిపేర్ అవుతాం. చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా చాలా పోస్టులు పడడానికి అక్కడ ఇంకా స్కోప్ ఉన్నది. ఎందుకంటే హెవీ రిటైర్మెంట్స్ కూడా అక్కడ ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. సో మీకు కూడా చాలా వరకు పనికి వస్తుంది. జూనియర్ ఇంజనీర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏదైనా కానీ అకేషనల్గా పడుతూనే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. అక్కడ ఇక్కడ ఈ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ద సేమ్ సిలబస్, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఒక టాపిక్ అటు ఇటు అవుతుంది కానీ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్టు, డెప్త్ ఆఫ్ ప్రిపరేషన్ అంతా కూడా ఒకటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మరి రాని నోటిఫికేషన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సింగరేణి వాళ్ళ గురించి చెప్తున్నాను. లైక్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కానీ, జెన్కో ప్లాంట్ అటెండెంట్ కానీ, నెక్స్ట్ JLM కావచ్చు ఆంధ్రాలో. మరి మేము ఎందుకు ప్రిపేర్ కావాలని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది, నేను ఏమని చెప్పాను, 40 days ప్రిపరేషన్ టైం టేబుల్ ఉన్నాను. అంటే ఈ 40 daysని కనుక మీరు చక్కగా యూజ్ చేసుకుంటే మీరు ప్రిపరేషన్ అనేది ఒక రౌండ్ అయిపోతుంది. యూ విల్ బీ ఇన్ అ మచ్ మోర్ కంఫర్టబుల్ పొజిషన్ బై ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికల్లా మీరు సబ్జెక్ట్ పట్ల చాలా వరకు మీరు కంఫర్టబుల్గా ఉంటారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను ఈ సింగరేణి ఎలక్ట్రీషియన్ సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఆ సిలబస్ అనేది ఒక సముద్రం అనుకుంటే దాంట్లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఒక కంట్రీ అనుకుంటే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట, రాష్ట్రాలు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రం అనేది ఒక్కొక్క సబ్జెక్ట్, లైక్ ఫండమెంటల్స్ కానీ, AC సర్క్యూట్స్ కానీ, ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్. ప్రతి రాష్ట్రం లోపల ఏముంటాయి, జిల్లాలు ఉంటాయి, అంటే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ లోపల టాపిక్స్ ఉంటాయి అన్నమాట. నేను లాస్ట్ వీడియో వరకు నేను మీకు బ్రాడ్గా ఆ సబ్జెక్ట్ ఏంటి, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయని బ్రాడ్గా చెప్పడం జరిగింది. నేను డీటెయిల్డ్గా పోలేదు. ఇప్పుడు ఏంటంటే సబ్ టాపిక్ లెవెల్, అంటే జిల్లా మండల స్థాయిలో కూడా నేను ఒక్కొక్క సబ్జెక్ట్ని విభజించి దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది చెప్తూ ఒక్కొక్క దానికి ఎంత టైం మనం స్పెండ్ చేసుకోవచ్చు, 40 daysలో మనం ఏ విధంగా ఈ సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, JLM ఎగ్జామ్కి ఈ సింగరేణి ఎగ్జామ్కి సిలబస్ సేమ్, 1-2 టాపిక్స్ అటు ఇటు అవుతుంది తప్పిస్తే అంతా సేమ్ ఉంది సిలబస్. డెప్త్ ఆఫ్ పేపర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అట్ ది సేమ్ టైం నేను దీంట్లో ఏం చెప్తానంటే ఏ సోర్సెస్ నుంచి మనం ప్రిపేర్ కావచ్చు, ఏ బుక్స్ నుంచి ప్రిపేర్ కావాలి. వన్ థింగ్ అయితే నేను క్లియర్ చేస్తున్నాను, తెలుగు మీడియం యాస్పిరెంట్స్ చాలామంది చూస్తుంటారు. ఈ తెలుగు మీడియం యాస్పిరెంట్స్ అయితే మాత్రం తెలుగు మీడియంలో ఎలక్ట్రికల్ బుక్స్ లేవు, మీరు నన్ను అడగద్దు, నేను సజెస్ట్ కూడా చేయను. ఎందుకంటే అన్నీ ఏమంటారు, థర్డ్ కేటగిరీ బుక్స్ ఉన్నాయన్నమాట మార్కెట్లో. ఏదో అట్లా ప్రింట్ చేసి అమ్ముతున్నారు పైసల కోసము. అన్ని వర్స్ట్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఐ డోంట్ సజెస్ట్ ఎనీ బుక్ అనమాట. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే మెజారిటీ ఆఫ్ ద లిటరేచర్ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ఇంగ్లీష్లోనే అవైలబుల్ ఉన్నది. తెలుగులో స్పెసిఫిక్గా ఎవరు ఇంజనీరింగ్ మీద రీసెర్చ్ చేసి బుక్స్ రాసిన వాళ్ళు అయితే లేరు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా బుక్స్ వస్తున్నాయంటే 100% వర్స్ట్ క్వాలిటీ బుక్స్ ఉంటాయి. ఏదో యూనివర్సిటీ సెమిస్టర్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్లోనే కొంత అంతో ఇంతో క్వాలిటీ ఉంటుంది టెక్స్ట్ బుక్స్లో కూడా. సో మీరు పోయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్స్ కొని మీరు ఇబ్బంది పడడం అనేది నాన్ సెన్స్ అని నా ఫీలింగ్.
ఓకే, సో ఇది వచ్చేసి ఇనిషియల్గా నేను చెప్పాలనుకున్న ఈ వీడియోకి సంబంధించిన ఇంట్రడక్షన్. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఎందుకనంటే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను కాబట్టి ఇది మీ మంచికి మాత్రమే. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ చూడండి, ఇటువంటి వీడియో మీకు మళ్ళీ యూట్యూబ్లో అయితే ఎక్కడ దొరకదు. ఎందుకంటే బయట దొరికేటువంటి వీడియోస్ కూడా ఈ క్లాసెస్కి పబ్లిసిటీ చేసుకోవడం సంబంధించినటువంటి వీడియోసే, కానీ మీకు జెన్యున్గా మనస్ఫూర్తిగా మీకు గైడెన్స్ చేసే వీడియో ఖచ్చితంగా అయితే నేనే ప్రొవైడ్ చేయగలను అని చెప్పేసి 100% చెప్తాను. దట్ థింగ్ మీకు అందరికీ కూడా తెలుసు, వెరిఫై చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరంతా కూడా చక్కగా దాని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి 40 days టైం టేబుల్ ఏదైతే ఉందో ఈ 40 days టైం టేబుల్ స్టాండర్డ్ నెంబర్ 1 అని నేను చెప్పాను. నేను ఒక బ్రాడ్గా ఒక యావరేజ్గా అలా వేయడం జరిగింది. ఈ యొక్క టైం టేబుల్ని 40 daysకి ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. కానీ ఇదే టైం టేబుల్ అందరూ ఫాలో చేయడానికి కూడా కుదురుతుందని నేను అనుకోను. బికాస్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. కొంతమంది దగ్గర 24 hours అవైలబుల్ ఉంటుంది ప్రిపరేషన్కి, కొంతమందికి ఉండకపోవచ్చు, వర్క్ చేస్తుండొచ్చు, కొంతమంది యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది. మనం ఒక పని చేయాలనుకుంటున్నాం అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఏదో అట్లా చేసే ప్రిపరేషన్ కాదు. మన లైఫ్ని కోరుకుంటుంది. బేసిక్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మన లైఫ్లోని చాలా టైంని కూడా కోరుకుంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి టైం అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీ, ఫైనాన్షియల్, ఎక్సెట్రా, ప్రొఫెషనల్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మీ లైఫ్ కండిషన్స్కి అనుగుణంగా మీరు ఈ రెఫరెన్స్గా ఒక మోడల్ టైం టేబుల్ లాగా పెట్టాను. దీన్ని మీరు మాడిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఏంటంటే మీ గోల్కి దగ్గరికి వెళ్ళాలంటే చూడండి, ఏదైనా గోల్కి దగ్గరికి వెళ్ళాలంటే ప్లానింగ్ అనేది అవసరం. ప్లానింగ్ లేకుండా మనం ఏమి చేయలేము. హ్యాపీసార్ట్గా ప్లానింగ్ కూడా ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలి. అంటే ఆ ప్లానింగ్లోని ఆస్పెక్ట్స్ని మనం దాటి ముందుకు పోకూడదు. అండ్ ఆ ప్లానింగ్లో మిస్సింగ్ ఐటమ్స్ అనేటివి కూడా ఉండకూడదు అనమాట. అంటే మనం ఏం చేయాలనేది కంప్లీట్ రూట్ మ్యాప్ అనేది ఆ ప్లానే అనమాట. సో ఆ ప్లానింగ్ ఉన్నప్పుడే ఎవరైనా కానీ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ హై కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్స్లో అయితే, ఇలాంటి ఎగ్జామ్స్కి. రైట్, ఇప్పుడు చూడండి, డే, సబ్జెక్ట్, టాపిక్, బుక్స్ అని మీకు ఒక 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రఫ్గా ఏంటంటే ఓవరాల్గా టోటల్గా అన్ని సబ్జెక్ట్స్లో నుంచి అన్ని టాపిక్స్ కలిపితే దగ్గర 120 టాపిక్స్ వచ్చినాయి అనమాట. ఈ 120 టాపిక్స్ని 3 days ఒక టాపిక్ లాగా చేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. సో లక్కీగా ఏంటంటే మనం వచ్చినటువంటి టాపిక్స్ కూడా 3 daysలో ఎన్నైనా టాపిక్స్ రావచ్చు. మనం కంఫర్టబుల్గా కంప్లీట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే దానికి ఉందన్నమాట. ఓకే, చూడండి, డే 1 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అంటే డేస్ అనేది మీరైతే చూసుకోండి. నేనైతే సబ్జెక్ట్ అండ్ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంటాను. బుక్స్ ఎలాంటి టెక్స్ట్ బుక్స్ వాడాలి, నోట్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఫర్దర్. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సంబంధించినంతవరకు అయితే మీరు చార్జ్, కరెంట్, వోల్టేజ్ చూడండి. ఫస్ట్ ఉంది ఛార్జ్, కరెంట్, వోల్టేజ్, తర్వాత పవర్ అండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఆ తర్వాత సర్క్యూట్ ఎలిమెంట్స్. సర్క్యూట్ ఎలిమెంట్స్ 2 రకాలుగా ఉంటాయి, యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకే, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏవైతే దాని నుంచి విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయగలవో, తన లోపల తాను సొంతంగా ఎనర్జీ డెవలప్ చేసుకునేటువంటి ఎబిలిటీ ఉన్నాయో వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఏవైతే ఎనర్జీని తింటాయో అంటే కరెంటు వాడుకుంటాయో, తీసుకుంటాయో వాటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బల్బ్ ఉన్నది, మీ మొబైల్ ఫోన్ ఉన్నది, ఇవి ఏం చేస్తాయి, వీటికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ తీసుకుంటాయి. ఏ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి. సో వాటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 ప్యాసివ్ ఎలిమెంట్స్, ఆర్ఎల్సి, అదే నా ఇన్స్టిట్యూట్ పేరు కూడా, మన యాప్ పేరు కూడా, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి కూడా క్లియర్గా మనకి తెలియాలి. రైట్, దానికి సంబంధించిన థియరీ, దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా తెలియాలన్నమాట. సో ఫస్ట్ సర్క్యూట్ ఎలిమెంట్స్ గురించి కంప్లీట్ చేసుకొని తర్వాత ఒక రెసిస్టెన్స్ గురించే మీరు స్పెసిఫిక్గా టైం కేటాయించవలసిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎల్సీలో కూడా కొంచెం ఇంత పెద్ద టాపిక్ ఏంటంటే రెసిస్టర్ అనమాట. దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. అసలు రెసిస్టర్ అనేది ఓమ్స్ లా అనేటువంటి ఒక లా ద్వారా రెసిస్టెన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటిది, అవి దేని మీద డిపెండ్ అవుతుంది, డిఫరెంట్ మెటీరియల్స్కి ఎలా ఉంటాయి, అసలు ఎన్ని రకాల రెసిస్టర్స్ ఉంటాయి, కమర్షియల్గా రెసిస్టర్స్ ఎలా అవైలబుల్ ఉంటాయి, కలర్ కోడింగ్ ఉంటుంది, కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ని ఎలా చదవాలి, దాని మీద
చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ సింగరేణిలో అయితే వచ్చింది ఆ కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్ మీద. ఆ తర్వాత రెసిస్టర్స్ కనెక్షను, సిరీస్ కనెక్షను, ప్యారలల్ కనెక్షను, స్టార్ డెల్టా కనెక్షన్స్, స్టార్ నుంచి డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫార్మ్ చేయడము, బల్బ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఆ తర్వాత కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్, వాటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్, వాటికి సంబంధించిన థియరీస్. అండ్ ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సంబంధించినంత వరకు మనం ఏ సోర్స్ని రెఫర్ చేయాలనేటువంటి ఇంకొక ఆస్పెక్ట్ మిగిలిందనమాట. అదేంటంటే ఒకటి ఏం చేయొచ్చునంటే, నేను మీకు ఓవరాల్గా మీ సిలబస్ అనేది మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా ఒక బుక్ని అయితే నేను సజెస్ట్ చేయగలుగుతాను. మీరు ఆ బుక్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ ఇక్కడ 2 రకాలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ కూడా. ఒకటి ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే వితౌట్ ఎనీ కోచింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ మనము సొంతంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారనమాట. సో కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా కానీ కోచింగ్ తీసుకునే వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ సంబంధించినంత వరకు, అంటే ఈ ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు నేను చెప్పేటువంటి ఎగ్జామ్స్కి ఒక బుక్ని నేను సజెస్ట్ చేస్తాను. ఆ బుక్ ఇక్కడ ఇదే అనమాట. ఆ బుక్ మీకు కనిపిస్తుంది కదా, ఏముంది ఇక్కడ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ బై ఆథర్ చూడండి, వికే మెహతా, రోహిత్ మెహతా, ఎస్ చంద్ పబ్లిషర్స్ అనమాట. రైట్, ఇది ఓల్డ్, నా దగ్గర ఉన్నది ఇది ఒక ఓల్డ్ ఎడిషన్ బుక్. ఇది ఇప్పుడు లేటెస్ట్గా మీకు మార్కెట్లో కొత్తది కవర్ అంతా మార్చింది కూడా దొరికే అవకాశం అయితే ఉన్నది. రైట్, అండ్ దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి కూడా నేను చూస్తాను, లింక్ ఉంటే కనుక నేను అవైలబుల్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదున్నా కానీ డిస్క్రిప్షన్లో అయితే యూ కెన్ ఫైండ్ అవుట్. ఇప్పటికైతే నేను చెక్ చేయలేదు. అదర్వైజ్ మీరు ఎక్కడైనా హైదరాబాద్లో ఉంటే కోటిలో కానీ లేదా ఇలాంటి కామన్ ఇంజనీరింగ్ బుక్స్ దొరికే ప్లేసెస్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎందుకంటే మీ సిలబస్లో దాదాపు 70%, 80% ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా సింగిల్ బుక్లో కవర్ అయిపోతుంది. మామూలుగా అయితే నేను వాట్ ఐ వుడ్ హ్యావ్ సజెస్టెడ్ అని అంటే, నేను బిఎల్ తెరాజా బుక్ లాంటివి తీసుకోవాలని చెప్పేవాడిని. బిఎల్ తెరాజా అంటే బేసిక్గా ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. చూడండి, ఇది వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 3, వాల్యూమ్ 2, వాల్యూమ్ 4, 4 బుక్స్ ఉన్నాయి. ఈ 4 బుక్స్ తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ కవర్ అయిపోతుంది. కానీ 4 బుక్స్కి 90% సిలబస్ కవర్ అవడానికి, ఒక బుక్తో 80%, 70 to 80% సిలబస్ కవర్ అవడానికి డిఫరెన్స్ అయితే ఉన్నది కదా. మనం ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ప్రిపరేషన్కి టైం తక్కువనే ఉంటుంది, ఎగ్జామ్లో కూడా టైం తక్కువనే ఉంటుంది. సో టైం అనేది చాలా ప్రిషియస్. ఉన్న తక్కువ కంటెంట్ని పర్ఫెక్ట్ కంటెంట్గా యూస్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళడమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ట్రిక్ అనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ దిస్ అనమాట. ఓకే, మీరు ఎటువంటి పనికిరాని తెలుగు మీడియం మెటీరియల్స్ పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, కోచింగ్ తీసుకున్న వాళ్ళు అయితే ఏంటి పరిస్థితి? కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే మీకు కోచింగ్లో ఎట్లాగా నోట్స్ ఇస్తారు, ఆ నోట్స్ని చదువుకోండి. అండ్ ఆ నోట్స్తో పాటు ఇది కూడా ఒకటి అడిషనల్గా పెట్టుకుంటే అడిషనల్ రెఫరెన్స్ పనికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ బుక్లో మనకి ప్రతి టాపిక్ తర్వాత మంచిగా బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి బిట్స్ ఈ బుక్స్లో ఉండేటువంటి బ్యాక్ సైడ్ బిట్స్లోని మోడల్సే ఎగ్జామ్స్లో కూడా మనకి రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఆస్పెక్ట్ ఏంటంటే, సేమ్ ఇదే నా కోర్సు కూడా ఉన్నదన్నమాట. ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో ఈ సింగరేణి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఉన్నది. ఇప్పుడు అది మీరు ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. దాంట్లో పోయిన తర్వాత స్టోర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మీకు ఎస్సీసీఎల్ ఎలక్ట్రీషియన్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది. అది వచ్చేసి 1 year వ్యాలిడిటీతో నేను ప్రొవైడ్ చేస్తున్నాను నా యాప్లో. ఆ 1 year వ్యాలిడిటీలో మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని టాపిక్స్ కూడా 100% కవర్ అవుతాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీతో లైవ్లీగా తెలుగులో మాట్లాడుతూ నేను ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఐ మీన్ సబ్జెక్ట్ రాపియడం బోర్డు మీద అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే తెలుగులో చెప్తాను. అట్ ది సేమ్ టైం నోట్స్ అనేవి మీకు బ్యూటిఫుల్ నోట్స్ వస్తాయి. అండ్ ఇటువంటి బుక్స్, ఈ నెంబర్ ఆఫ్ బుక్స్ నేను రెఫర్ చేసి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పడం జరుగుతుంది. బట్ స్టిల్ నా కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులైనా కానీ ఈ బుక్ని మీ దగ్గర పెట్టుకుంటే అట్లీస్ట్ మీకు వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి దీని వెనకాల, వాటికన్నా పనికొస్తుంది. ఫర్దర్ మీకు రెఫరెన్స్ అంటే నేను చెప్పేటివి ఈ బుక్స్లో ఇటువంటి బుక్స్ నుంచి కవర్ అవుతాయి, డిఫరెంట్ బుక్స్ నుంచి కవర్ అవుతాయి, ప్లస్ నా అనాలిసిస్ ద్వారా వచ్చినవి కూడా కవర్ అవుతాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇటువంటి టెక్స్ట్ బుక్స్ నుంచి రాదు. ప్రాక్టీస్ ద్వారా నేను డెవలప్ చేసిన సబ్జెక్ట్ని కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అవన్నీ వస్తుంది. అండ్ వీటికి సంబంధించిన వీడియోస్ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు నా కోర్సులో ఉన్నట్లయితే ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయి. దాని నుంచి నోట్స్ చేసుకొని ఒకసారి రివైజ్ చేసుకొని అప్పుడు ఏం చేయాలంటే టెక్నిక్, ఈ బుక్ ఏదైతే ఉన్నదో
ఈ బుక్లో ఇప్పుడు నేను ఒక వీడియో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే నేను ఏదో ఒక రెసిస్టర్ గురించి చెప్పాను. దీంట్లో చూడండి పేజ్ నెంబర్ 32 నుంచి రెసిస్టెన్సెస్ గురించి ఉన్నాయి ఇక్కడ. ఓకే, దీంట్లో పేజ్ నెంబర్ ఫస్ట్ చాప్టర్లో ఉంది ఫండమెంటల్స్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని ఉన్నది. దీంట్లోనే రెసిస్టెన్సెస్ నుంచి స్టార్ట్ అయింది. మీరు ఓపెన్ చేయండి, నేనేం చెప్పాను దాంట్లో ఏముంది, జస్ట్ లైక్ దట్ అట్లా ఫాస్ట్గా ఫటాఫట్ చూసుకుంటూ పోతూ ఉండాలి. ఓకే, ఏదైనా కవర్ కాలేదని అనిపించిందని అంటే ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చెప్పినప్పుడే మ్యాక్సిమం బేస్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఇంక్లూడ్ కానీ టాపిక్ ఉన్నా కానీ మీరు ఒక పక్కన వైట్ పేపర్ పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి. మీ నోట్స్ అనేవి ఎన్రిచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, పెద్ద టైం పట్టదు, చాలా ఈజీ టెక్నిక్ అనమాట. వన్స్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత బుక్స్ని ఇట్లా అట్లా తిరిగేసేయచ్చు అనమాట ఈజీగా. న్యూస్ పేపర్లో బొమ్మలు చూసినట్టే ఉంటుంది మొత్తం మ్యాటర్ అంతా కూడా. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి సెల్స్ అండ్ బ్యాటరీ. చాలా చిన్న టాపిక్. దీన్ని యాక్చువల్గా మీరు చెప్పాలంటే ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. సో అక్కడ నేను ఇచ్చినటువంటి బ్రేకప్ ప్రకారం మీరు చూసుకోండి. అది కూడా మీకు ఇదే బుక్లో మీకు దొరికేస్తుంది అనమాట. ఇదే బుక్లో కూడా మీకు చూసుకుంటే ఇది ఎక్కడ ఉందనంటే ఈ పేజ్ నెంబర్ 368 దగ్గర, అంటే కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. దీంట్లో చాప్టర్ నెంబర్ 14 ఇప్పుడు చూపించిన సేమ్ బుక్ ఇదే బుక్లోనే ఇక్కడ ఈ చాప్టర్లో ఉందన్నమాట. మీకు మంచిగానే కవర్ అయిపోతుంది. నా వీడియోస్ వచ్చేసరికి ఒక 5 నుంచి 6 వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క వీడియో ఒక 30 to 50 minutes 1 hour మధ్యలో ఉంటాయి. అవి చూసుకున్నా కూడా మీకు హార్డ్లీ ఒక 6 hours అంటే ఒక 1 day లోపు అయిపోతుంది అనమాట. ఒక హాఫ్ డేలోనే మీకు మ్యాక్సిమం కంటెంట్ అంతా వస్తుంది. దీంట్లో ఏంటంటే ఉన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ఐటీఐ వాళ్ళ కోసం అయితే డిజైన్ చేసిన బుక్ కాదు, ఓవరాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళందరికీ డిజైన్ చేసినటువంటి బుక్స్ అనమాట. లైక్ బీటెక్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఈ బుక్ని, డిప్లొమా వాళ్ళు యూజ్ చేస్తారు, ఐటీఐ వాళ్ళకి కూడా ఇప్పుడు అవసరం ఉన్నది. ఓకే, సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అయితే అవసరం ఉంటుంది అన్నటువంటి ఎలిమెంట్ నేను అందులో నా వీడియోస్లో చెప్తుంటాను. బట్ కోర్సులో లేని వాళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటివి చక్కగా చదువుకోవచ్చు. ఎనీహౌ నీకు వెనకాల ఎంసీక్యూస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, మీకు తెలిసిపోతుంది, అప్రోచ్ అర్థమైపోతుంటుంది. నథింగ్ టు వరీ. నేను కోచింగ్లో జాయిన్ కాలేదు కదా అని బాధ కూడా అవసరం లేదు. ఉంటే కొంత యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట, ఎందుకంటే గైడెన్స్ అనేది ఉంటుంది కాబట్టి. ఎనీహౌ నెక్స్ట్ ఏసీ సర్క్యూట్స్. ఓకే, ఏసీ సర్క్యూట్స్ చాప్టర్ కనిపిస్తుంది చూడండి. ఏసీ సర్క్యూట్స్లో బేసిక్గా డెఫినేషన్స్ కావాలి. అసలు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి? టైం వేరియింగ్ కరెంట్స్లో సైనిసాయిడల్ ఫార్మ్ ఆఫ్ వేరియేషన్ ఉన్నటువంటి కరెంట్స్ని ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అంటారు. సో ఈ సైనిసాయిడల్ ఏంటిది, టైం వేరియంట్ అంటే అనేది ఆల్రెడీ మీరు ఒకవేళ వీడియోస్లో చూస్తుంటే కనుక కూడా నేను ఫస్ట్ టాపిక్ ఛార్జ్ కరెంట్ వోల్టేజ్ అవుతుంది, అదే మన ఫస్ట్ వీడియో ఉంటుంది కోర్సులో కూడా. దాంట్లోనే మీకు కవర్ అయిపోతుంది యాక్చువల్గా టైం వేరియంట్ కరెంట్ వోల్టేజ్ అంటే ఏంటనేది. సో దాని యొక్క డిఫరెంట్ డెఫినేషన్స్ కూడా మనకి ఇందులో వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, టైం పీరియడ్ అంటే ఏంది, ఫేజ్ యాంగిల్ అంటే ఏంది, రైట్, అటువంటివి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్. అసలు ఆల్టర్నేటింగ్ ఏసీ సర్క్యూట్స్ యొక్క అనాలిసిస్ని ఫర్దర్గా ఉన్నటువంటి టాపిక్స్ని అర్థం చేసుకోవాలంటే మ్యాథమెటిక్స్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనబడేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. అది బేసిక్గా 9th class 10th class లెవెల్ టాపిక్ అనమాట. బట్ మనకి పర్ఫెక్షన్ ఉంది 10th class లెవెల్లో బాగా చేసామంటే ఓకే, లేదు తర్వాత గ్యాప్ వచ్చిందంటే కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను దాని గురించి స్పెసిఫిక్గా ఒక 3-4 లెక్చర్స్లో కూడా నేను చాలా బేసిక్ లెవెల్ నుంచి నేను కాన్సెప్ట్స్ని బిల్డప్ చేయడం జరిగింది. అండ్ మీరు నీడ్ నాట్ వరీ, ఈ బుక్లో కూడా మీకు ఫేజర్ ఆల్జీబ్రా అని చెప్పేసి ఒక 20 పేజీలలో మీకు మ్యాక్సిమం కవర్ అయిపోయింది. దీంట్లో మ్యాక్సిమం కవర్ అయిపోయింది, సరిపోతుంది మనకి ఇది. యాక్చువల్గా ఇందులో ఉన్నంతవరకు అయితే చాలా అద్భుతంగా ఉన్నది. మ్యాథ్స్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని కంబైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో, రైట్. నెక్స్ట్ ఆర్ఎల్సి ఇన్ ఏసీ అని అన్నాను. అంటే మనకి సప్లైస్, మనకి సోర్సెస్లో 2 రకాల సోర్సెస్ ఉంటాయి. ఏసీ సోర్సెస్, డీసీ సోర్సెస్. ఏసీ అంటే జనరేటర్స్, డీసీ అంటే బ్యాటరీస్ ద్వారా మనకు వస్తుంది. ఈ ఏసీకి డీసీకి డిఫరెన్స్ ఏంటంటే డీసీ అంటే స్టడీ కరెంటు, అంటే వోల్టేజ్ కానీ డీసీ వోల్టేజ్ కానీ డీసీ కరెంట్ కానీ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 10 amperes ఉంది బాబు అని అంటే కొద్దిసేపటి తర్వాత కూడా 10 amperes ఉంటుంది. అంటే దాని యొక్క వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఏసీ అన్నాం అనుకోండి, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ అంటే అప్ అండ్ డౌన్ లాగా అనమాట. ఒకసారి 0 ఉంటుంది, పెరుగుతుంటుంది, మ్యాక్సిమం వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సమ్ 10 amperes మ్యాక్సిమం అనుకుందాం. మళ్ళీ 10 amperes నుంచి తగ్గుతుంటుంది, మళ్ళీ 0 అవుతుంది. 0 అయిపోయిన తర్వాత మళ్ళీ -1, -2, -3, -1, -5, -10 వరకు వస్తుంది. మళ్ళీ తగ్గుతూ 0 వస్తుంది. ఆ విధంగా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండకుండా వేరీ అవుతుంటుంది అనమాట.
సో అలాంటి సర్క్యూట్స్లో అలాంటి సోర్సెస్ ఇచ్చినప్పుడు, అటువంటి సోర్సెస్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇస్తున్నప్పుడు మరి ఈ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి? ఒక రెసిస్టర్ని పెడితే ఎట్లా, ఒక రెసిస్టర్ని ఇండక్టర్ని మాత్రమే కంబైన్ చేస్తే ఎలా, ఒక రెసిస్టర్ని కెపాసిటర్ని సిరీస్లో పెడితే ఎట్లా, ఆర్ఎల్సీని సిరీస్లో పెడితే ఎట్లా, ఎల్సీని సిరీస్లో పెడితే ఎలా. ఓకే, మళ్ళీ ఏసీ సర్క్యూట్స్లో పవర్, అపారెంట్ పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ వస్తాయి. పవర్ ఫ్యాక్టర్స్ చూడండి, ఏసీ పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ అని చెప్పడం జరిగింది. తర్వాత పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లో నేను ఇంట్రడక్షన్ చేస్తూ మళ్ళీ పవర్ సిస్టమ్స్లో అక్కడక్కడ నేను మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేస్తుంటాను మీకు కాన్సెప్ట్ని. అండ్ తర్వాత రెజొనెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెజొనెన్స్ గురించి. ఏంటిదని అంటే, ఇప్పుడు మీరు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అందరికీ జరిగే ఉంటుంది. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అని అంటే, మన ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, అందరికి ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు క్లాస్లో, కాలేజ్లో, స్కూల్స్లో, సమ్వేర్. టీచర్ వచ్చి క్లాసెస్ చెప్తుంటుంది, టీచరో మేడమో సారో ఎవరో. కానీ వీడు మాత్రం మన పక్కన కూర్చున్నాడు అనుకో, మనం ఆ క్లాస్ విన్నాం, ఫిజికల్గా మనం క్లాస్లో ఉంటాం కానీ మనం వేరే ఏదో లోకంలో ఉంటాం. ఎందుకు అలా అంటే, ముచ్చట్లు పెట్టుకుంటాం, ఏదేదో మాట్లాడుకుంటాం, సంథింగ్ జోక్స్ వేసుకోవడం ఏదో. అంటే ఎందుకు వాడు కూర్చోడం వల్ల నువ్వు ఎందుకు ఇటువంటి పరిస్థితికి లోనవుతున్నావు అంటే, వాడి థాట్స్ నీ థాట్స్ రెండు ఒకటే. అంటే ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అర్థమైందా? నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఇట్లాంటి సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న క్యాండిడేట్లను పక్కన కూర్చోబెడితే ఇక వీళ్ళ లోకంలో వీళ్ళు ఉంటారు. ఫిజికల్గా వాళ్ళ సర్క్యూట్లో అంటే ఆ క్లాస్ రూమ్లో ఉన్నా కానీ వాళ్ళు ఉన్నా లేనట్టే. అదేవిధంగా ఆర్ఎల్సి, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఈ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అంటే 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో రెసిస్టర్ది ఒక జాతి అయితే ఎల్సీది ఒక జాతి. ఈ రెండింటివి ఒకటే అన్నమాట. ఏంటంటే రెసిస్టర్ అనేది పవర్ని డిసిపేట్ చేస్తుంది అని అంటే, దానికి మనం ఏదైనా ఎలక్ట్రికల్ ఎనర్జీని కనుక ఇన్పుట్ ఇచ్చామనుకోండి, రెసిస్టర్ ఉన్నది, రెసిస్టర్కి నేను ఇన్పుట్ లాగా అంటే కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేస్తాను. ఆ రెసిస్టర్ ఏం చేస్తానంటే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీ లేదా లైట్ ఎనర్జీ, ఇప్పుడు మన వైర్స్ ఉంటాయి, వైర్స్ వేడెక్కుతుంటాయి, మన బల్బు ఉంటుంది, బల్బు నుంచి లైట్ వస్తుంది, హీట్ కూడా వస్తుంది. బేసిక్ ఏంటంటే అవి రెసిస్టర్స్కి ఎనర్జీ ఇచ్చినా అనుకో, అది కన్వర్ట్ చేసేసి హీట్ కానీ లైట్గా కానీ కన్వర్ట్ చేసేస్తాయి. దాని దగ్గర దాచుకునేది ఏమి ఉండదు. అదే నువ్వు ఒక ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ పవర్ సప్లై చేసామనుకోండి, ఎలక్ట్రికల్ ఎనర్జీని, అవి స్టోర్ చేసుకుంటాయి దాని లోపల. అందుకే ఈ రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్. కాకపోతే ఇండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో అంటే అయస్కాంత క్షేత్రంలో స్టోర్ చేసుకుంటుంది. ఈ కెపాసిటర్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లోపల స్టోర్ చేసుకుంటుంది. సో బేసిక్గా ఈ రెండు ఒకటే నేచర్కి సంబంధించినవి, కాకపోతే కొంచెం ఆపోజిట్. సో వీళ్ళిద్దరిని మనం పక్కన కూర్చోబెడితే ఒకనొక టైంలో ఏమవుతుంది అంటే, సర్క్యూట్లో అవి ఉన్నప్పటికీ ఎల్ అండ్ సి ఉన్నప్పటికీ అవి లేనట్టే. అంటే వాటి యొక్క ప్రభావం ఏమీ ఉండదు అన్నమాట. దాన్ని రెజొనెన్స్ అంటారు. సో సిరీస్ రెజొనెన్స్, ప్యారలల్ రెజొనెన్స్ అని 2 రకాలుగా ఉంటుంది. సో రెజొనెన్స్ అనేటువంటిది అక్కడ కావాలంటే ఏం కావాలి, నువ్వు నీ ఫ్రెండ్ ఉండాలి, అంటే ఎల్ అండ్ సి ఇద్దరు ఉండాలి. కేవలం ఆర్ఎల్ లేదా ఆర్సి ఉన్నటువంటి సర్క్యూట్స్లో రెజొనెన్స్ రాదు. ఎల్ అండ్ సి ఉన్నటువంటి సర్క్యూట్స్లోనే రెజొనెన్స్కి స్కోప్ ఉంటుంది. అది కూడా ఏసీ సర్క్యూట్స్లో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు ఏమిటనేది మీకు అందులో తెలుస్తుంది, కానీ జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి మాత్రమే ఇదంతా చెప్పాను. ఆ తర్వాత 3 ఫేజ్ నెట్వర్క్స్. ఇవాళ చూడండి 3 ఫేజ్ లైన్స్, సింగిల్ ఫేజ్ సప్లై, ఇదే కదా మనదంతా యూస్ చేసుకునేది. యాక్చువల్గా మన యూసేజ్ అంతా కూడా ఏసీ, 3 ఫేజ్ ఏసీ నుంచే మనం యూస్ చేస్తున్నాం. సో ఈ 3 ఫేజ్ ఏసీకి సంబంధించినటువంటి పురోగతులు ఏంటిది, థియరీ, స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్, 3 ఫేజ్ సర్క్యూట్స్లో పవర్ మెజర్మెంట్ ఇన్ 3 ఫేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లో సబ్ టాపిక్ అనమాట. నేను సబ్ టాపిక్ లెవెల్లో అనేది అంతగానో డిస్కస్ చేయలేదు దీంట్లో, ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది, అంత డీటెయిల్డ్గా కూడా అవసరం ఉండదు, బ్రాడ్గా తెలియాలి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం ఉంది. మ్యాగ్నెటిజంలో బేసిక్ డెఫినిషన్స్ లైక్ పర్మియబిలిటీ, పర్మినెన్స్, ఓకే, రిలక్టెన్స్, ఇట్లాంటి వాటి గురించి. ఎంఎంఎఫ్ అంటే ఏంటి, ఫ్లక్స్ అంటే ఏంటి, ఒక వెబర్ ఫ్లక్స్లో ఎన్ని ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి, ఇటువంటి ఆస్పెక్ట్స్ కొన్ని చిన్న బిట్స్ కానీ, రైట్. యూనిట్స్ ఏంటిది, ఇవన్నీ తెలుసుకోవడానికి బేసిక్ డెఫినేషన్స్. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ని, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ని కంపేర్ చేస్తూ ఒక డిఫరెన్స్ టేబుల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, డిఫరెన్సెస్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే లెన్స్ లా నుంచి స్టార్ట్ చేస్తాం. లెన్స్ లా వస్తుంది, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్.
సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ మనము ముందుకెళ్తాం. అది కొంతవరకు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటంటే నేను ఓవర్ వ్యూ చెప్తాను. చూడండి, ఈ సృష్టిలో మ్యాగ్నెట్స్ అనేటివి డైరెక్ట్గా దొరుకుతాయి భూమి లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు, మన భూమి ఒక మ్యాగ్నెట్, అవునా కదా? అట్ ద సేమ్ టైం భూమి లోపల నుంచి కూడా మనకి న్యాచురల్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి అన్నమాట. అలా కాకుండా న్యాచురల్ మ్యాగ్నెట్స్ అనేవి ఎక్కడో దగ్గర చాలా లిమిటెడ్గా కాన్సన్ట్రేటెడ్గా అయి ఉంటాయి. కానీ మనకి మ్యాగ్నెట్ అనేది ఇప్పుడు అంతటా కావాలి. అంతటా ఇన్ ద సెన్స్ మీరు ఎక్కడ తీసుకున్న మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఫోన్ లేదా ఆ డివైస్ యొక్క మైక్ కూడా ఒక మ్యాగ్నెట్. ఇప్పుడు మీరు నా వాయిస్ వింటున్నారు, అదొక మ్యాగ్నెట్. అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఫ్యాన్ కింద కూర్చొని ఉంటారు, ఆ ఫ్యాన్ లోపల ఉన్నటువంటి మోటార్ ఏది ఉందో దాని లోపల కావాల్సింది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డే, మ్యాగ్నెటే. ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా మ్యాగ్నెటే, ఒక జనరేటర్ మ్యాగ్నెటే. మ్యాగ్నెటిజం లేనిది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని మనం ఊహించుకోలేము, రైట్? సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏ మెటీరియల్స్ అయితే ఇనీషియల్గా మ్యాగ్నెట్స్ కావాలి, అవి మ్యాగ్నెట్స్ కావు నైనా, కానీ వాటిని మనం మ్యాగ్నెట్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలిసిందే, చిన్నప్పుడు కూడా మనం చేసే ఉంటాము, ఒక ఐరన్ స్కేల్ ఉంటుంది, దానికి మనము మ్యాగ్నెట్ని బాగా రుద్దినాం అనుకోండి, అది కూడా ఒక మ్యాగ్నెట్ లాగా తయారైపోతుంది. అది ఈ బుక్ ఉంది, ఈ బుక్ని తీసుకొచ్చి మ్యాగ్నెట్ పక్కన కూర్చోబెడితే అది మ్యాగ్నెట్ అవుతుందా? ఈ బుక్ మ్యాగ్నెట్ అవుతుందా? అవ్వలేదు. అదే ఒక ఐరన్ స్కేల్ కానీ ఒక ఐరన్ బార్ని కానీ మ్యాగ్నెటైజ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అంటే ఇనీషియల్గా మ్యాగ్నెట్ కాదు కదా, అది ఇట్ కెన్ బి మ్యాగ్నటైజ్, దాన్ని ఒక మ్యాగ్నెట్ లాగా మార్చవచ్చు. అటువంటి వాటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే లైక్ ఈ పేపర్, బుక్, వుడ్, ఇన్సులేటర్స్, ప్లాస్టిక్, ఇవన్నీ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, రైట్? ఆ తర్వాత మెషిన్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ట్రాన్స్ఫార్మర్ యొక్క బేసిక్ ఫీచర్స్ ఎందుకు వాడతారు? స్టెప్ అప్, స్టెప్ డౌన్, వోల్టేజ్, ఐసోలేషన్ పర్పస్, కమ్యూనికేషన్ పర్పస్, అది ఇది చాలా ఉంటాయి, రైట్? దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ ప్రతి టాపిక్ సంబంధించి ఒక ఇంట్రడక్షన్ వీడియో అయినా కానీ నా కోర్సుకు సంబంధించింది మీకు నా ప్లేలిస్ట్స్ ఉంటాయి. ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. నేను దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఒకటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లెక్చర్స్ తెలుగు అని ఒకటి ఉంటుంది, దాని యొక్క ప్లేలిస్ట్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మీరు చూసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ కోర్సు స్టూడెంట్ కాకపోయినా కూడా మీరు ఒకసారి మీరు ఎలా ఈ బుక్ ద్వారా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి మీరు చూస్తే మీకు ఒక మైండ్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు చదువుతుంటే కూడా ఓకే, ఇట్స్ మేకింగ్, నాకు అర్థమవుతుంది, ఇది సంథింగ్ లాజికల్గానే ఉంది ఇది అనేటువంటి ఒక ఆస్పెక్ట్ వస్తుంది. లేదంటే మీరు ఇక్కడ స్టక్ అయిపోతారు అనమాట, మీరు ముందుకు వెళ్ళలేరు. ఏదైనా ఒక టాపిక్ అర్థం కాకపోతే ఆ పర్స్పెక్టివ్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు అనమాట. సెల్ఫ్ స్టడీ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకే కొంత డెమో అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది అంతవరకు, ఎందుకంటే నా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చాలా క్లియర్గానే ఉంటుంది, దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్, మనము ఈ మ్యాగ్నెటిజంలో, ఎలక్ట్రోమ్యాగ్నెటిజంలో డెవలప్ చేసినటువంటి ప్రిన్సిపల్సే వర్కింగ్ ప్రిన్సిపల్లో మనము డిస్కస్ చేస్తాం, మ్యూచువల్ ఇండక్షన్ అప్పటి ప్రిన్సిపల్. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ యాక్సెసరీస్ అండ్ లాసెస్. అయితే అసలు మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటంటే మన కోర్సులో ట్రాన్స్ఫార్మర్స్, ఒకవేళ మీరు చూస్తుంటే కూడా మీకు తెలుస్తుంటుంది. అండ్ మన లెక్చర్స్ కూడా మీరు చూడండి ఒకసారి, నేను ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. వెరీ బ్యూటిఫుల్. బేసిక్ ఫీచర్స్ నుంచి లాసెస్ వరకే నేను దాదాపు ఒక 5 to 6 hours చెప్పాను నేను ట్రాన్స్ఫార్మర్స్లో. అంటే ఒక్కొక్క మెటీరియల్ని ఎలా చూస్ చేసుకుంటాం, ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా. యూ నీడ్ నాట్ వరీ, ఒకవేళ కోర్సు స్టూడెంట్ కాకపోయినా కూడా ఇందులో మీకు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, దీంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, దీంట్లో కూడా చదువుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ట్రాన్స్ఫార్మర్స్ అన్నింటిలో కూడా ఉన్నాయి. లాసెస్, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి, దానికి సంబంధించిన వెక్టర్ డయాగ్రామ్. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమేమి కండిషన్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ 0, కోర్ పర్మిబిలిటీ మ్యాక్సిమం అంటే ఇన్ఫినైట్, అట్లాంటివి ఎక్సెట్రా. ఈఎంఎఫ్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ అన్న మాట చెప్పలేదు, కానీ ప్రతి చాప్టర్లో ఒకటన్నా ప్రాబ్లం మోడల్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్లో అడుగుతారా అన్నది మనకు తెలియదు, కానీ దాంట్లో పాసిబుల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరీ డిఫికల్టీగా అయితే ఉండవు, సింపుల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎంత డిఫికల్టీకి పోయినా కూడా మీరు బుక్ని పర్ఫెక్ట్గా మీరు చూసి దాంట్లో ఎంసీక్యూస్ చేస్తే సరిపోతుంది. ఒకసారి దాంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట, అవి ఎంసీక్యూస్ కావు, సాల్వ్ చేసినవి ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. కోర్సు స్టూడెంట్స్ అయితే మీకు అది ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే నేను అన్ని ఇంక్లూజివ్గా చెప్తుంటాను కాబట్టి. దాంట్లో ఇన్కేస్ మీరు బయట ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా కూడా ఆ ఫ్యాకల్టీ కూడా అదే విధంగా చెప్తారు బేసిక్గా, రైట్?
వర్కింగ్ అండ్ వెక్టర్ డయాగ్రామ్స్, ఈక్వివలెంట్ సర్క్యూట్స్, వోల్టేజ్ రెగ్యులేషన్, ఎఫిషియన్సీ, ప్యారలల్ ఆపరేషన్, ఆటో ట్రాన్స్ఫార్మర్, డిటిఆర్ అని చెప్పి ఇంకొక టాపిక్ ఇచ్చాను, అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. అయితే చూడండి 11th డే కల్లా మీ ట్రాన్స్ఫార్మర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అంటే ఈరోజు స్టార్ట్ చేసినా రేపు స్టార్ట్ చేసినా కానీ 11th డే. నేను డేట్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున స్టార్ట్ చేస్తారు. బట్ డేస్ గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం మీరు చేయొచ్చు. అంటే ఒక 10-11 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ అయిపోతుంది మీది. సో చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ కెన్ బి డన్, ఇట్ ఈస్ నాట్ డ్యూయబుల్ అని కూడా కాదు. మీరు చెప్పింది మరి చేయవచ్చా సార్ అని అంటే చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. 45 డేస్లో ప్రిపేర్ అయిన వాళ్ళు, అసలు ఏమీ సబ్జెక్ట్ తెలియని నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడిస్తాను నేను తొందరలో, డోంట్ వరీ. ఏమైందనంటే మధ్యలో కొంత గ్యాప్ రావడం వల్ల, నేను ఈ యూట్యూబ్ అండ్ ఈ యాక్టివిటీస్ నుంచి దూరం ఉండడం వల్ల ఈ జేఎల్ఎంగా సెలెక్ట్ అయిన నా స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ అంతా కూడా నేను కొంత గ్యాప్ అనేది రావడం జరిగింది. నేను అందరినీ మళ్ళీ తిరిగి కాంటాక్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్లో ఉన్నాను. వచ్చిన తర్వాత నేను మంచి మంచి క్యాండిడేట్స్తో నేను మీకు చేసి చూపిస్తాను. అందరూ యూ కెన్ ఇన్స్పైర్, రైట్? ట్రాన్స్ఫార్మర్ తర్వాత డీసీ మెషిన్స్. డీసీ మెషిన్స్లో చూడండి, కన్స్ట్రక్షను. ఒక మెషిన్ అంటే ఏముంటాయి? స్టేటర్, రోటర్, వైండింగ్స్. ఏ వైండింగ్ యొక్క పర్పస్ ఏంటిది? ఎక్సలెంట్గా చదువుకోవచ్చు. ఆ తర్వాత ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ జనరేటర్. అయితే ఇక్కడ చూడండి, మెషిన్ అంటే ఒక జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు. మెషిన్ అంటే ఏంటంటే, ఎలక్ట్రికల్ మెషిన్ అంటే ఏంటంటే ఎనీ డివైస్, ఒక డివైస్ అది మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీతో సంబంధించినటువంటిది. ఏదైనా ఒక డివైస్ కానీ, ఒక పరికరం కానీ ఒక ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఎందుకనంటే ఇంజనీరింగ్లో మనం తయారు చేసేటువంటి వస్తువులు ఈ ఇన్పుట్ అవుట్పుట్ పైనే మనకు ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ ఫోన్ తీసుకుందాం. ఇది కూడా ఒక ఇంజనీరింగ్ ప్రోడక్టే కదా, అవునా కదా? ఎస్. దీన్ని ఎందుకు తయారు చేస్తాం? దీని నుంచి మనం ఏదో ఒక అప్లికేషన్, ఒక యూస్ పొందడానికి. మొబైల్ ఫోన్తో ఏంది? మాట్లాడడం, మెసేజ్లు చూడడం, ఎక్సెట్రా. ఇది చిన్న డబ్బా ఫోన్ కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఏంటిదయ్యా? సౌండ్, వాయిస్, కాలింగ్, డిస్ప్లే, అవుట్పుట్, అంతే కదా? ఇది అవుట్పుట్ ఇవ్వాలంటే దీనికి ఇన్పుట్స్ కూడా కావాలి కదా? కావాలి. ఏం ఇన్పుట్స్ ఇవ్వచ్చు? ఫస్ట్ దాంట్లో పవర్ ఉండాలి, బ్యాటరీ కావాలి, తర్వాత సిగ్నల్ కావాలి. సిగ్నల్ లేకపోతే నీకు వస్తుందో కాల్ రాదు. అర్థమైందా? ఏదైనా ఒక డివైస్ అన్నామంటే దానికి ఇన్పుట్, అవుట్పుట్, దాని చుట్టూ ఉంటుంది గేమ్ అంతా కూడా. సిమిలర్గా ఎలక్ట్రికల్ మెషిన్ అంటున్నాను నేను. మెషిన్ అనబడే పదంలో ఏముంది? మెక్ అనబడే అంటే అనేటువంటి ఒక సౌండింగ్ ఉంది. మెక్ అంటే మెకానికల్ మూవ్మెంట్, కదలిక. అంటే ఏ డివైస్లో అయితే కదిలే పార్ట్స్ ఉంటాయో, మూవింగ్ పార్ట్స్ ఉంటాయో, దట్ ఈజ్ ఎ మెషిన్. అర్థమైందా? ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కదిలేదే కదా, తిరుగుతుంది కదా, మూవ్మెంట్ ఉంది కదా, మెషిన్ అది. ఇది మెషినా? ఇది మెషిన్ కాదు, ఇది ఒక డివైస్, ఒక పరికరం అంతే. ఎలక్ట్రికల్ మెషిన్ అంటే మూవింగ్ పార్ట్ ఉంది. మూవింగ్ పార్ట్ అంటే మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ మెషిన్ అన్నాను అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎనర్జీస్ అనేవి మనకి ఇన్పుట్లో ఉంటుంది, అవుట్పుట్లో ఉంటుంది. సో ఒకవేళ ఇన్పుట్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉందంటే అవుట్పుట్లో మెకానికల్ ఉంటుంది, లేదా ఇన్పుట్లో మెకానికల్ ఉందంటే అవుట్పుట్లో ఎలక్ట్రికల్ ఉంటుంది. దట్ ఈజ్ ఎ మెషిన్, ఎలక్ట్రికల్ మెషిన్. ఒకవేళ ఇన్పుట్ ఎలక్ట్రికల్గా తీస్తూ అవుట్పుట్ మెకానికల్ ఇచ్చింది అనుకోండి, ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఇస్తూ అవుట్పుట్ మెకానికల్ వచ్చింది. ఫ్యాన్కి ఇన్పుట్ ఏంటిది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవుట్పుట్ ఏంటిది? మూవ్మెంట్. జనరేటర్, డైనమో, ఇన్పుట్ ఏమి ఇస్తారు దానికి? మూవ్మెంట్, టర్బైన్ ద్వారా, ప్రైమ్ మూవర్ ద్వారా. అవుట్పుట్ బయటికి ఏమొస్తుంది? జనరేటర్ నుంచి ఏమొస్తుంది మనకి? ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది, జనరేటర్. ఓకే. వైండింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైండింగ్స్. నెక్స్ట్ డీసీ మెషిన్స్లోనే కంటిన్యూషన్. ఈఎంఎఫ్ ఈక్వేషన్, E = 5ZNB/60A. దాని ఎట్లా వచ్చింది, దాంట్లో ఈచ్ టర్మినాలజీ ఏంటిది, దాని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. టైప్స్ ఆఫ్ డీసీ మెషిన్స్ అంటే మోటార్స్ కానీ, జనరేటర్స్ కానీ. క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది. యాప్స్ అంటే అప్లికేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ యాప్స్ అంటున్నాం కదా, అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక సిరీస్ జనరేటర్ని ఎక్కడ వాడతారు? ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఐడెంటిఫై ద రైట్ ఆప్షన్ అంటాడు. వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఆర్మేచర్ రియాక్షన్ గురించి బేసిక్ లెవెల్లో చదువుకుంటే చాలు. ఒకవేళ SCCL ఇటువంటి ఎగ్జామ్స్ అయితే కనుక, ITI
క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్. అదర్వైజ్ డిప్లొమా క్వాలిఫికేషన్ కానీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ అయితే ఆర్మేచర్ రియాక్షన్ గురించి కొంచెం డీప్గా అయితే పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి బుక్స్ నేను చెప్పాను, ఈ బుక్స్ అంతా కూడా నేను పైనుంచి చెప్పినవన్నీ చూడండి ఒకటే కలర్లో ఉన్నాయి కదా. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ బై వికే మెహతా అండ్ రోహిత్ మెహతా. ఇక్కడ ఆర్కే రాజ్పుట్, జేబీ గుప్తా అని మళ్ళీ ఇచ్చాను నేను ఇక్కడ. ఈ ఆర్కే రాజ్పుట్, జేబీ గుప్తా ఏందయ్యా అంటే ఇవి మనకి ఆబ్జెక్టివ్ బుక్స్ అనమాట. దాంట్లో ఎక్కువగా ఎంసీక్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ బుక్ కూడా ఉండడం సజెస్టెడ్. ప్రజెంట్ మీకు చూపించడానికి నా దగ్గర లేదు, లోపల ఎక్కడ ఉంది, కానీ మీకు తెలిసిందే చాలా పాపులర్ బుక్. ఆర్కే రాజ్పుట్ తీసుకోవాలా, జేబీ గుప్తా తీసుకోవాలంటే ఆర్కే రాజ్పుట్ తీసుకోండి, జేబీ గుప్తా తీసుకున్నా పర్వాలేదు. ఐటీఐ స్టూడెంట్స్ అయితే ఐ ప్రిఫర్ ఆర్కే రాజ్పుట్ తీసుకోండి. డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ అయినా కానీ ఆర్కే రాజ్పుట్ తీసుకోవచ్చు. కానీ జేబీ గుప్తా ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది బుక్, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. 2 వాల్యూమ్స్లో దొరుకుతుంది అది. అంటే వాల్యూమ్ 1 సరిపోతుంది, సెకండ్ వాల్యూమ్ అవసరం లేదు. సెకండ్ వాల్యూమ్ ఏమన్నా ఫస్ట్ వాల్యూమ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూమ్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఆర్కే రాజ్పుట్లో మనకి ప్రతి సబ్జెక్ట్కి ఫస్ట్ ఇనిషియల్గా షార్ట్గా ఒక సినాప్సిస్ లాగా థియరీ ఉంటుంది, మంచి థియరీ ఉంటుంది. యాక్చువల్గా కొన్ని సందర్భాలలో కొన్ని టాపిక్స్కి అయితే టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం ఉండదు, అంత బాగా ఇస్తారు. చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. కాకపోతే ఆర్కే రాజ్పుట్లో ఏంటంటే బీటెక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. మనం కొంచెము ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి ఆ రేంజ్లో కొన్ని టాపిక్స్ని మనం బీటెక్ లెవెల్లో ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే డే బై డే ఎగ్జామ్స్ చూస్తుంటే కూడా అదే రేంజ్కి పోతున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ చేయడమే పెద్ద ఉదాహరణ. కొన్ని ఏంటంటే అవుట్ ఆఫ్ ద డొమైన్ అనమాట, అంటే అవసరం కూడా ఉండవు అనమాట. అదే బీటెక్ వాళ్ళకి అవసరం పడుతుంది. అలాంటివి మనం కొంచెం ఫిల్టరేషన్ చేసుకుని ఇబ్బంది అవుతుంది. ఆర్కే రాజ్పుట్లో మోర్ ఆర్ లెస్ మనకు సరిపోయేటువంటివి ఉంటాయి అనమాట. అండ్ ఈ డిప్లొమా లెవెల్లో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ కూడా ఆర్కే రాజ్పుట్ చాలా సరిపోతుంది. అండ్ మీ ఎగ్జామ్స్కి కూడా ఆర్కే రాజ్పుట్ని పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అసలు ఇంకేం అవసరం కూడా ఉండదు అనమాట. సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా, దానికే ఇదంతా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఐ సజెస్ట్ ఓవరాల్గా ఆర్కే రాజ్పుట్ తీసుకోండి, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, సింగిల్ బుక్ ఉంటుంది. మనకి బుక్స్ పెరిగిపోతున్న కొద్దికి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది ఎప్పుడైనా కానీ చెప్తున్నా. మల్టిపుల్ సోర్సెస్. ఈ స్టూడెంట్స్ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు నేను చూసినంత వరకు అయితే మెటీరియల్ కలెక్షన్ చేస్తుంటారు. మెటీరియల్ ఆ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్ నోట్స్, ఆ బుక్, ఈ బుక్, ఈ ఆబ్జెక్టివ్ బుక్. ఎందుకన్ని బుక్స్ అవసరం లేదు, మీరు టీచర్స్ కాదు కదా. ఇప్పుడు నేను టీచర్ని, నేను చెప్పాలి కాబట్టి నా దగ్గర 10 బుక్కులు కావాలి. నాకు 10 బుక్కులు చదివితే 10 రకాల పర్స్పెక్టివ్ వస్తుంది. ఒకటే టాపిక్ మీద ఒక్కొక్క ఆథర్ ఏం చెప్తున్నాడు. స్టూడెంట్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా ట్యాకిల్ చేసేటువంటి వీళ్ళు నాకు ఉంటుంది. గైడ్ చేయాలి కాబట్టి, గైడ్ చేసే వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి 100 బుక్లు చదువుతాం ఒక సబ్జెక్ట్కి. 100 కాదు కానీ ఈజీగా ఒక 4 to 5 బుక్స్ అయితే మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు అవసరం లేదు, స్టూడెంట్కి అవసరం లేదు అదంతా కూడా. ఇట్ విల్ హ్యాపెన్. అదేవిధంగా మోటార్స్ గురించి, టార్క్ అండ్ స్పీడ్ ఈక్వేషన్స్. సో ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ డీసీ మోటార్ గురించి ఒక వీడియో ఉంటుంది నా యూట్యూబ్లో కూడా, మీకు ఇచ్చే లింక్లో ప్రొవైడ్ చేస్తాం. దానికి చాలా వ్యూస్ కూడా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ వీడియో, మీరు చూడాల్సిన వీడియో అది, చూడండి. అదేవిధంగా పవర్ ఫ్లో, లాసెస్, ఎఫిషియన్సీ, స్పీడ్ రెగ్యులేషన్, మళ్ళీ మోటార్స్లో కూడా టైప్స్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్. మోటార్ స్టార్టర్స్, 3 point స్టార్టర్, 2 point స్టార్టర్, 4 point స్టార్టర్, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది ఎందుకు అది ఎందుకు, ఇటువంటి ఎలిమెంట్స్ని మనం చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఇండక్షన్ మెషిన్స్. జస్ట్ ఇండక్షన్ పెట్టినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇండక్షన్ మెషిన్స్ ఇది కూడా సేమ్ బుక్లో మార్పు లేదు. ఒకవేళ మీరు జేబీ గుప్తా బుక్స్ బిఎల్ తెరాజా బుక్స్ మీ దగ్గర ఉంటే కనుక వాల్యూమ్ 2 బుక్ ఓకే. ఇది కూడా నేను సజెస్ట్ చేస్తాను, నేను కాదంటలే. ఈ బుక్ ఉన్న వాళ్ళైతే కొంతమంది ఎవరు ఉంటుంది అంటే యూ కెన్ గో విత్ దిస్. ఎందుకంటే దీనిలో మరీ షార్ట్గా ఉంటుంది. చూడండి, ఈ 4 బుక్ల కంటెంట్ అంతా మ్యాక్సిమం, అంటే ఈ 4 బుక్లలో ఎంత కంటెంట్ ఉందో దాదాపు 70 to 80% ఒక బుక్లో ఉందంటే 4 బుక్లు ఎక్కడ, ఒక బుక్ ఎక్కడ. సో దీంట్లో ఆబ్వియస్లీ షార్ట్గా ఉంటుంది కొంతవరకు, దీంట్లో కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది అన్నట్టు. మీ చాయిస్ అన్నట్టు. నేను ఇది సజెస్ట్ చేస్తాను సింపుల్గా, సూపర్గా అయిపోవడానికి. ఎందుకంటే అంతంత చదువుకుంటూ కూర్చుంటే వీఆర్ నాట్ డూయింగ్, కొత్తగా డిగ్రీ చేయట్లేదు, కొత్తగా డిప్లొమా చేయట్లేదు, ఆల్రెడీ చదువుకుందాన్ని రివైజ్ చేయడమే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. ఇండక్షన్ మెషిన్స్ బేసిక్ కాన్సెప్ట్స్, కన్స్ట్రక్షన్, దీనికి సంబంధించిన ఒక బేసిక్ వీడియో కూడా ఉంది యూట్యూబ్లో, చూడండి. ఫస్ట్ చూడండి, అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అప్పటికి డీసీ మెషిన్ చదువుకొని ఉంటారు, ట్రాన్స్ఫార్మర్ చదువుకొని ఉంటారు. ఎందుకంటే ఇండక్షన్ మెషిన్ కూడా ట్రాన్స్ఫార్మర్లో ఇంకొక కొత్త టైప్ ఆఫ్ ఒక రకమైన ట్రాన్స్ఫార్మర్ ఇండక్షన్ మెషిన్ అనమాట.
ఆ డిఫరెన్సెస్ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఆ వీడియో ఉన్నది, దాదాపు 1 అవర్ వీడియో ఉంటుంది. 1 అవర్ మీరు కూర్చుంటే యువర్ మైండ్ విల్ బి బ్లోన్ ఆఫ్. కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, టార్క్ స్పీడ్ ఈక్వేషన్, ఈక్వలెంట్ సర్క్యూట్, పవర్ ఫ్లో, లాసెస్, ఎఫిషియన్సీ, స్టార్టర్స్, స్పీడ్ కంట్రోల్, సింగిల్ ఫేజ్ మోటార్స్, ఇవన్నీ కూడా మనం ఇండక్షన్ మోటార్స్లో చదువుకునే దానికి అవకాశం ఉన్నదన్నమాట. సో మనకి ఆ ఇండక్షన్ మెషిన్స్, డీసీ జనరేటర్స్ ఇందులో మనకి దాదాపు కూడా కవర్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, అండ్ కాకపోతే సింగిల్ ఫేజ్ మోటార్స్ కూడా దీంట్లో సపరేట్గా కవర్ చేయడం జరిగింది. ఈ బుక్ చాలా బెటర్ అండి, చాలా కాస్ట్ ఎఫెక్టివ్, టైం ఎఫెక్టివ్. మనం ఏం చేసినా కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. ఓకే, ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా అంటే ఒక 10 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేసినారనుకోండి, దాంట్లో ఒక 10 క్వశ్చన్లు మీరు చూసారనుకోండి, దాంట్లో 8 నుంచి 9 క్వశ్చన్స్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్. సింక్రోనస్ మెషిన్స్ అంటే మెషిన్ అంటే గుర్తుపెట్టుకోండి, మోటారు, జనరేటర్ ఉంటుంది. అదేవిధంగా ఇండక్షన్ మెషిన్స్లో కూడా మోటార్ ఉంటుంది, జనరేటర్స్ ఉంటాయి. కానీ దాదాపు డిప్లొమా లెవెల్ ఎగ్జామ్స్ వరకు కూడా జనరేటర్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఆ తర్వాత కూడా అంత ఇంపార్టెంట్ కాదు. తెలుసుకోవడం తప్పేం లేదు, బట్ ఐ డోంట్ థింక్ మీకు టైం ఉంటే చూసుకోండి, అదర్వైజ్ అంత ఫోకస్ ఇవ్వకండి. మనకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న దాని గురించి ఆలోచిస్తే మనకి లాభం, కానీ వేరే వాటి గురించి అవసరం లేదు. టైం ఉంటే చేసుకోండి. ఇప్పుడు సింగరేణి వాళ్ళకంటే మీకు ఎగ్జామ్ ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇట్ డిపెండ్స్. సింక్రోనస్ మెషిన్స్ అంటే ఇందులో కూడా సింక్రోనస్ జనరేటర్స్ ఉంటాయి, సింక్రోనస్ మోటార్స్ ఉంటాయి, 2 చదువుకోవాలి. అంత డీప్ అవసరం లేదు, కానీ కొన్ని బ్రాడ్ ఎలిమెంట్స్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింక్రోనస్ జనరేటర్స్ని ఆల్టర్నేటర్స్ అని కూడా అంటారు, వెరీ ఇంపార్టెంట్. బేసిక్ కన్స్ట్రక్షన్ అండ్ వైండింగ్స్, బేసిక్ కాన్సెప్ట్స్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఇండక్షన్ మెషిన్స్లో ఏముంటుందో సేమ్ టు సేమ్ దీనికి వర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ మెషిన్ అంటే స్టేటార్ ఉంటుంది, బయట లోపల రోటార్, తిరిగేటువంటి ఒక రోటార్ ఉంటుంది. స్టేటార్కి సంబంధించినంత వరకు స్టేటార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక ఇండక్షన్ మెషిను, సింక్రోనస్ మెషిను 2 సేమ్, కానీ రోటార్లోనే డిఫరెన్స్ వచ్చింది. ఈఎంఎఫ్ ఈక్వేషను, వోల్టేజ్ రెగ్యులేషను, సింక్రోనస్ మోటార్ వర్కింగ్, సింక్రోనస్ కండెన్సర్ అంటే సింపుల్గా కెపాసిటర్ అని చెప్పచ్చు. కెపాసిటర్ ఏదైతే పని చేస్తుందో సేమ్ పని ఒక సింక్రోనస్ మోటార్ కూడా చేస్తుంది. మోటార్కి కెపాసిటర్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఐ మీన్ లింక్ ఏంటిది అంటే ఉంది. కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇంకొక లాజిక్ చెప్తాను నేను, ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇండక్టర్ ద్వారా స్టార్ట్ చేద్దాం. ఇండక్టర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా క్లియర్ అయిపోతుంది. సో ఇండక్టర్ ఏమన్నాను, ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది, అయస్కాంత క్షేత్రంలో అన్న. ఇన్ఫ్యాక్ట్ బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా కానీ ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ వైర్, ఒక వైర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ వైర్, కండక్టర్ వైర్లోనే మనము కరెంట్ పాస్ చేసినాం అనుకోండి, అంటే కరెంట్ ప్రవహిస్తుంది ఎలక్ట్రిక్ కండక్టర్లో. ఆ కండక్టర్ ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మనకు తెలిసిందే, కండక్టర్ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం వస్తుంది ఎప్పుడైనా కానీ కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు. ఈ అయస్కాంత క్షేత్రాన్ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కండక్టర్నే ఏమంటారు? ఇండక్టర్ అంటారు. సో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వైర్ కూడా ఒక ఇండక్టర్ని స్పెసిఫిక్గా మనము దాన్ని ఒక కాయిల్ లాగా తయారు చేసుకుని ఇండక్టర్ అంటాం, కానీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ కనిపించిన వైర్, ప్రతి వైర్ కూడా ఇండక్టెన్స్ ఉండి తీరుతుంది, దాంట్లో కొంత గొప్ప ఉంటుంది. అండ్ ప్రతి వైర్ కూడా రెసిస్టర్. సో బేసిక్గా ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కలిసి ఉంటాయి అన్నమాట. ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ కలిసి ఉంటాయి. ఒక వైర్ని ఒక ఆర్ఎల్ యొక్క సిరీస్ కాంబినేషన్ ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి వైరు దాని నుంచి కరెంట్ ప్రవహించినప్పుడు ఏమవుతుంది? వేడెక్కుతుంది, హీట్ ఎక్కుతుంది, అవునా కాదా? ఎస్ అవుతుంది. సో ఒక మామూలు కండక్టర్ని ఆర్ అండ్ ఎల్తోని రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇండక్టర్ ఎప్పుడైనా కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో ఇండక్టర్ తీసుకునేటువంటి కరెంట్ని నేను ఏమంటానంటే మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాను. మ్యాగ్నటైజింగ్ కరెంట్ అంటాను. ఎందుకు? ఇండక్టర్ తన తీసుకునేటువంటి కరెంట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఎస్. అదేవిధంగా నేను కెపాసిటర్ని ఆపోజిట్గా చెప్పచ్చు. ఏంటి ఆపోజిట్ చెప్పడం అంటే, కెపాసిటర్ తీసుకునేటువంటి కరెంట్స్ని డీమ్యాగ్నటైజింగ్ కరెంట్స్ అంటారు. అంటే కెపాసిటర్లో ఉన్నటువంటి కరెంట్ని డీమ్యాగ్నటైజింగ్ కరెంట్ అనొచ్చు. అంటే
ఇండక్టర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయగలదు, కెపాసిటర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చంపగలదు. దాన్ని రెడ్యూస్ చేయగలదు అనమాట. ఎందుకంటే రెండు ఎనర్జీ స్టోరేజ్, కానీ రెండింటి యొక్క నేచర్ ఆపోజిట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ. దాని గురించి ఆల్రెడీ నేను అనేక సందర్భాలలో నేను చెప్తాను మీకు, ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి మనకి ఖచ్చితంగా డిస్కషన్ అనేది వస్తుంది. అర్థమైందా? సో కెపాసిటర్ అనేది డీమ్యాగ్నటైజింగ్ కరెంట్స్ని తీసుకుంటుందని చెప్తారనమాట. సో ఎప్పుడైనా కానీ ఒక సర్క్యూట్లో మ్యాగ్నటైజేషన్ ఎక్కువైపోయింది అనుకుందాం, అంటే ఇండక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఎవరు కావాలి? దానికి కౌంటర్ ఇచ్చేటోళ్ళు కావాలి. ఎవరు దాన్ని కౌంటర్ ఇచ్చేది? కెపాసిటర్. అదేవిధంగా మనకి పెద్ద పెద్ద సర్క్యూట్స్లో లైక్ పవర్ సిస్టమ్ లెవెల్లోనే, సబ్స్టేషన్ లెవెల్లోనే ఇండక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అనుకుందాం, అప్పుడు కెపాసిటర్స్ కావాలి. ఆ రేంజ్లో కెపాసిటర్స్ తేవాలి అని అంటే ఇంత లోడ్ ఉంటుంది, అంటే ఒక సబ్స్టేషన్ మీద ఎంత లోడ్ ఉంటుంది, అప్పుడు మనకి అంత కెపాసిటర్స్ దొరకవు. కాబట్టి ఒక సింక్రోనస్ మోటార్ని తీసుకొచ్చి పెడతాము. దాన్ని ఏమంటారంటే సింక్రోనస్ కండెన్సర్ అంటారనమాట. అంటే సింక్రోనస్ మోటారే ఒక కెపాసిటర్ లాగా పనిచేసింది అనుకోండి, సింక్రోనస్ కండెన్సర్ అంటారు. సో దాన్నే పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అని కూడా అంటారు అనమాట. ఆ ప్రాసెస్నే వీ కర్వ్స్, ఇన్వర్టెడ్ వీ కర్వ్స్ అనే కాన్సెప్ట్. సింక్రోనైజింగ్ ప్యారలల్ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. పవర్ ఫ్లో లాసెస్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చినాం 22nd డేకి వచ్చేసినాం. ఇప్పుడు మెషిన్స్ పార్ట్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లోకి దిగుతున్నాం అనమాట. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ బేసిక్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ కావాలి. చూడండి, ఈ సబ్జెక్ట్ కూడా మన ఇదే బుక్. తర్వాత పిఎన్ జంక్షన్ డయోడ్ యూజ్ చేసుకొని రెక్టిఫైర్స్ని, డయోడ్ రెక్టిఫైర్స్, బీజేటీ, ఫెట్, అండ్ ఈ బీజేటీ ఫెట్ మధ్యలో కంపారిజన్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఫస్ట్ బేసిక్ ఏదైతే ఉందో ఆ లెక్చర్ కూడా 2 లెక్చర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి యాంప్లిఫైర్స్లో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. దానికి సంబంధించిన లెక్చర్ కూడా వెరీ రీసెంట్లీ జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అప్లోడ్ చేసినాం. ఒకసారి మీరు చూడొచ్చు, జస్ట్ లైక్ దట్, ఒక ఐడియా కోసం కోర్సులో ఎలా ఉందని కూడా మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి, ప్రతి టాపిక్కి ఒక వీడియో, 2-3 వీడియోలు, ఇంపార్టెంట్ వీడియోస్, టాపిక్స్ ఖచ్చితంగా నా ఛానల్లో ఉన్నాయి. మీరైతే అవి చూసి తీరాల్సిందే, కంపల్సరీ చూసి తీరాలి. మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, కోర్సులో తీసుకున్నా కోర్సు ఎలాగో చాలా వీడియోస్ ఉంటాయి. బట్ మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఒక్క వీడియో అన్నా మీరు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. సబ్జెక్ట్ని సార్ ఎట్లా చెప్తున్నాడు, ఏ డైరెక్షన్లో అనాలిసిస్ చేస్తున్నాడు, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్లో పవర్ జనరేషన్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినంత వరకు నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలుగుతానంటే, యూ నీడ్ నాట్ టేక్ ఎనీ టెక్స్ట్ బుక్ అవసరం లేదు మనకి దానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే మోరోవర్ ఇందులో కూడా లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో లేదు, ఈ బుక్లో జనరేషన్ లేదు. సో నా యూట్యూబ్ ప్లేలిస్ట్ ఉంది, నేను ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ టోటల్ వీడియోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. పవర్ జనరేషన్, థర్మల్ పవర్ స్టేషన్స్, హైడ్రో, న్యూక్లియర్, సోలార్, విండ్, జనరేషన్ ఎకనామిక్స్ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్గా ఒక 21 లెక్చర్స్ ఉన్నాయి అనుకుంటా, 22 లెక్చర్స్ అనుకుంటా. 22 లెక్చర్స్లో మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈచ్ లెక్చర్ అరౌండ్ ½ అవర్ ఉంటుంది, 1 అవర్ కూడా ఉంటాయి కొన్ని. కంప్లీట్ అది ఫ్రీగా నేను యూట్యూబ్లో అవైల్ చేయడం జరిగింది. దాని ప్లేలిస్ట్ పెడతాను. మీరు కావాలంటే ఫస్ట్ దాంతో కూడా యూ కెన్ స్టార్ట్ ఆఫ్ ప్రిపేరింగ్. అంటే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు, బుక్ చదవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మీరు ఒక్కసారి దాంతో స్టార్ట్ చేసేది అంటే మీకు స్టైల్ అర్థమవుతుంది. స్టైల్ ఆఫ్ లెర్నింగ్, స్టైల్ ఆఫ్ నోట్ మేకింగ్, స్టైల్ ప్రిపరేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎలా ఒక కంటెంట్ని మనం ఏ విధంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్స్ తీయాలి, దాన్ని ఎంసీక్యూస్గా ఏ విధంగా అడిగే ఛానల్స్ ఉంది, అది ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలి. టోటల్ మీకు ఏంటంటే మీకు ఒక ఫుల్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు ఒకసారి కంప్లీట్ ప్లేలిస్ట్ ఫాలో అయితే. ఎందుకంటే పవర్ జనరేషన్ వరకు అవి చదివి మీరు నోట్స్ చేసుకుంటే సరిపోతుంది, అసలు ఇంకా మీకు ఏ టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేదు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వరకు వచ్చేసి మనము టెక్స్ట్ బుక్స్ చూడండి, ఒకసారి సోర్సెస్ చూడండి. ఇందులో అయితే కవర్ కాదు. నేను చెప్పాను కదా, నేను ఒక అరౌండ్ 70 to 80% వరకు మాత్రమే సిలబస్ కవర్ అవుతుంది, మిగతాది మనం అదర్ సోర్సెస్ నుంచి చూసుకోవాలి. బట్
70-80% సిలబస్ని పర్ఫెక్ట్ కవర్ చేయడానికి మీకు ఒక సింగిల్ సోర్స్ దొరకడం అనేది చాలా లక్. అండ్ నేను చాలా ఆలోచించి ఫస్ట్ ఈ డిసిజన్ తీసుకున్నాను, ఇది పనికి వస్తుంది అని చెప్పేసి. అండ్ యూ కెన్ ట్రస్ట్ మీ బికాస్ ఆబ్వియస్లీ ఐఎమ్ ది ఎక్స్పర్ట్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా టెక్స్ట్ బుక్స్ తీసుకోవచ్చు. డిప్లొమా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఏవైనా కానీ మీకు దొరుకుతాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిప్లొమా చేసినా కానీ, ఒకవేళ మీరు డిప్లొమా స్టూడెంట్స్ అయితే కనుక, డిప్లొమా స్టూడెంట్స్ కనుక మీరు ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడితే కనుక మీకు జేబీ గుప్తాకి సంబంధించినటువంటి కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్, యాక్చువల్లీ ఆ బుక్ నేను ఇక్కడ తీసుకురాలేదు, ఐ షుడ్ హ్యావ్ బ్రాట్ ఇట్, బట్ యా ఐ కోర్స్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ అని ఇంతలా బుక్ ఉంటుంది మీకు. చాలా దాంట్లో ట్రాన్స్మిషన్, జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్, ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ కవర్ అయిపోతుంది. బీటెక్ లెవెల్లో కూడా పనికి వస్తుంది, బీటెక్ స్టూడెంట్స్ కూడా పనికి వస్తుంది. ఐ వుడ్ సజెస్ట్ దట్ బుక్. బట్ అదర్వైజ్ ఐటీఐ లెవెల్ స్టూడెంట్స్ అయితే మాత్రం ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి ఏదైనా ఒక ఫాల్కన్ పబ్లిషర్స్ లేదా రేడియంట్ పబ్లిషర్స్ సంబంధించినటువంటి బుక్ దొరుకుతుంది, చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, దాంట్లో ఇంకా ఏమేమి ఉంటాయి, సిస్టమ్, ఎనర్జీ సిస్టమ్ స్ట్రక్చరు, అంటే పవర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అసలు స్ట్రక్చర్, ట్రాన్స్మిషన్ లైన్స్ ఏమేమి వోల్టేజెస్ ఉంటాయి, అసలు గ్రిడ్ అంటే ఏంటిది. మన తెలంగాణ స్టేట్కి ఒక గ్రిడ్ ఉంటుంది, పక్కన తమిళనాడుకి, ఛత్తీస్గఢ్కి ఒక గ్రిడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినప్పుడు మనకి పవర్ డెఫిసిట్ అంటే పవర్ కట్స్ ఉన్నాయని ఓకే సీఎం అందరు కూడా చెప్తుంటారు. అప్పుడు మనం ఏమన్నారు, మీరు వినే ఉంటారు, ఛత్తీస్గఢ్ నుంచి మనం పవర్ కొనుక్కున్నామని అంటారు. ఆ పవర్ ఛత్తీస్గఢ్ నుంచి మనం కొనుక్కోవడం ఏంటి, అసలు ఎలా వస్తుంది అక్కడ జనరేట్ అయిన పవర్ ఇక్కడికి, గ్రిడ్ అంటే ఏంటిది, ఇట్లాంటి విషయాలన్నీ మీకు దాంట్లో ఉంటాయి అన్నమాట. దాంట్లో మనం తెలుసుకోవాల్సి ఉంటాయి. ఆ లెక్చర్లో చెప్పడం జరిగింది. బట్ స్పెసిఫిక్గా ఇన్ఫ్యాక్ట్ పవర్ సిస్టమ్ మెషిన్స్ వరకు వచ్చేసరికి మీకు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండని కంటెంట్ అంతా కూడా నా లెక్చర్స్లో ఉంటుంది. బికాస్ బేసిక్గా నా ఎక్స్పర్టైజ్ డొమైన్ కూడా మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్లోనే ఉంటుంది కాబట్టి అవి మీకు క్లాసెస్లో అమృతంగా అనిపిస్తుంది. టైప్స్, కండక్టర్స్, షార్ట్, మీడియం, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్, కరోనా, వోల్టేజ్ మేనేజ్మెంట్. వోల్టేజ్ మేనేజ్మెంట్లోనే ఈ సింగరేణి సిలబస్లో కూడా వోల్టేజ్ రెగ్యులేషన్ ఉన్నది. సో ఈ వోల్టేజ్ రెగ్యులేషన్, యాక్టివ్ వోల్టేజ్ రెగ్యులేషన్, ప్యాసివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ 2 రకాలుగా ఉంటాయి. సో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. దాంట్లో పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అనే కాన్సెప్ట్ కూడా నేను డిస్కస్ చేస్తాను దాంట్లో. తర్వాత కేబుల్స్, మెకానికల్ డిజైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్, ఏమేమి రకాల పోల్స్ ఉంటాయి, కండక్టర్స్, సాగ్, ఇన్సులేటర్స్, స్ట్రింగ్ ఎఫిషియన్సీ, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా వస్తాయి. రకరకాల ఇన్సులేటర్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అంటే థియరిటికల్ బిట్స్కి ఇంపార్టెంట్ అనమాట. మీరు గమనించరు కానీ మీరు అక్కడే పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్విడిసి. ఐ డోంట్ థింక్ ఐటీఐ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే హెచ్విడిసి అవసరం లేదు, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. డిప్లొమా టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఉంటుంది. ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్ కనుక చూస్తున్నట్లయితే మీరు హెచ్విడిసి గురించి కూడా చూసుకోండి. ఏముంటుంది దాంట్లో, టైప్స్ ఆఫ్ హెచ్విడిసి లింక్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూసుకుంటే చాలా చిన్నది. అదొక 2 hours టాపిక్ అంతే హార్డ్లీ. డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, రేడియల్, ప్యారల్, దానికి సంబంధించిన కొంచెం బేసిక్గా చూసుకుంటే చాలా, అంత గురించి అవసరం ఉంటుంది. నెక్స్ట్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. దీనికి కూడా డిప్లొమా టెక్స్ట్ బుకే తీసుకోవాలి మీరు. పవర్ సిస్టమ్ జనరేషన్ సంబంధించిన టెక్స్ట్ బుక్ తీసుకోవాలి. పవర్ సిస్టమ్ జనరేషన్ అనేటువంటి టాపిక్స్లోనే ప్రొటెక్షన్ గురించి కూడా ఉంటుంది అనమాట బేసిక్గా డిప్లొమా లెవెల్లో. మీరు పవర్ సిస్టమ్ సంబంధించిన అన్ని టెక్స్ట్ బుక్స్ డిప్లొమా లెవెల్ తీసుకుంటే బెటర్, అన్నీ కవర్ అవుతాయి. సో ఫాల్ట్స్ అంటే ఒక ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ తీసుకుందాం. ఇప్పుడు మన టవర్స్, లైన్లు, వైర్లు అని ఎక్కడ ఉంటే ఇవన్నీ రోడ్ల మీద, బయట అవుట్డోర్ కదా ఇవన్నీ కూడా. అవుట్డోర్లో ఉన్నప్పుడు మరి దానికి ప్రమాదం కానీ ఏదైనా యాక్సిడెంట్స్ చోటు చేసుకోవడం అనేది ఉండాలంటారు, కంపల్సరీ ఉంటుంది. దాని మీద ఏదో ఒక ప్రభావం చేస్తుంటుంది, నేచర్ నుంచి ఉంటుంది, లైట్నింగ్ వల్ల, ఓకే, థండర్స్, లైట్నింగ్స్, మెరుపుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఈ ఫాల్ట్స్ అంటారు, వాటిని ప్రాబ్లమ్స్ని ఫాల్ట్స్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఫాల్ట్స్ కానీ మనకి ఇంటర్నల్ ఫాల్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం హ్యూమన్సే ఉన్నాం, మనమే ఉన్నాం. మనకి ప్రాబ్లమ్స్ బయట నుంచి ఎవడైనా వచ్చి కొట్టచ్చు, మనకి కింద పడవచ్చు, ఫిజికల్గా దెబ్బ తాకుతుంది, హెల్త్ పాడైపోద్ది, లేదా లోపలికి కరోనా వైరస్ పోతుంది, ఇంటర్నల్గా ప్రాబ్లం వస్తుంది, ఫీవర్ వస్తుంది. అదేవిధంగా పవర్ సిస్టమ్స్ కూడా ఇంటర్నల్ ఫాల్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫాల్ట్స్ అంటే ప్రిడామినెంట్లీ ఒకటే లైట్నింగ్ ఉంటుంది. లైట్నింగ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయగలము, సో లైట్నింగ్ ప్రొటెక్షన్, ఎక్స్టర్నల్ ఫాల్ట్ ప్రొటెక్షన్. తర్వాత రిలేస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్, ఇవన్నీ ఎందుకనంటే ఇంటర్నల్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్కి కూడా మనకు పనికి వస్తుంది. అర్థింగ్ కూడా వన్ ఆఫ్ ది ప్రొటెక్షన్ అనమాట. అర్థింగ్ ఇంటర్నల్ ప్రొటెక్షన్, ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రెండింటికి పనికి వస్తుంది. ఇవి చదువుకోవాలి. నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్.
ఎలక్ట్రికల్ క్వాంటిటీస్, వోల్టేజ్, కరెంట్ అసలు మీకు చూస్తే కనిపిస్తుందా? ఇప్పుడు ఒక మెకానికల్ ఆబ్జెక్ట్ అనుకోండి, తిరుగుతుంటే అది అరే తిరుగుతుంది ఇంత స్పీడ్ అని ఏదో మనం అందాజా వేయచ్చు. బట్ కరెంట్ని మనకు తెలుస్తుందా ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత కరెంట్ అనేది? ఒక వైర్ చూస్తే కరెంట్ ఉన్న ఒకే రకంగా ఉంటుంది, కరెంట్ లేకపోయినా ఒకే విధంగా ఉంటుంది. బట్ యూ కెనాట్ మెజర్. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ కోర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో టైప్స్, రైట్? ఏమేమి టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్? ఇండికేటింగ్, ఇంటిగ్రేటింగ్, రికార్డింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫ్లెక్టింగ్ టైప్, నాన్ డిఫ్లెక్టింగ్ టైప్, ఎక్సెట్రా. ఆ తర్వాత టార్క్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్, డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. అవి ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్. దీన్ని మనం ఏసీకి వాడుకోవచ్చు, డీసీకి వాడుకోవచ్చు, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ని. మూవింగ్ కాయిల్ 2 రకాలు ఉంటాయి, పిఎంఎంసి, ఈఎంఎంసి. పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, ఈఎంఎంసి అంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. అయితే ఈ పిఎంఎంసి అనేది కేవలం డీసీకి మాత్రమే వాడతాం, అంటే డీసీ కరెంట్స్, వోల్టేజెస్ మెజర్ చేయడానికి. ఈఎంఎంసిని ఏమంటారంటే డైనమోమీటర్ టైప్ అని కూడా అంటారు. సో మీకు అక్కడ చూసుకుంటే ఎంఐ కింద డైనమోమీటర్ ఉంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ మూవింగ్ కాయిలే. దాన్ని ఏసీకి, డీసీకి వాడుకోవచ్చు. సాధారణంగా పవర్ మెజర్మెంట్స్కి, వాట్ మీటర్కి వాడతాం అనమాట. వాట్ మీటర్ని డైనమోమీటర్ టైప్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత మూవింగ్ ఐరన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, రైట్? ఆ తర్వాత ఎనర్జీ మీటర్, ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్. అంతవరకు సరిపోతుంది. దాంట్లో మధ్యలో నేను ఇంకా మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. యూ కెన్ యాడ్ అప్, నాట్ ఇష్యూ. అండ్ డిప్లొమా లెవెల్ ఎగ్జామ్స్కి అయితే ఫర్దర్ బ్రిడ్జెస్ కూడా చదువుకోవాలి. నేను దీన్ని ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే బేసిక్గా మనకి జేఎల్ఎం, ఐటీ లెవెల్కి సంబంధించిన సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. బట్ చూడండి, ఇప్పటికే మీకు దాదాపు 1 month అయిపోయింది. చూడండి, 32 days దగ్గరకు వచ్చాం మనం ఇక్కడ, రైట్? ఒక 1 month దగ్గరకు వచ్చేసింది. అండ్ దీనికి కూడా ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి చూడండి, టెక్స్ట్ బుక్ ఏముందో చూడండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మన బుక్కే, ఈ బుక్ సరిపోతుంది. మళ్ళీ చూసుకోండి, నేను మళ్ళీ రిమైండ్ చేస్తుంటాను అక్కడ ఇక్కడ. ఆ తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూడండి, ఫైనల్గా వచ్చేసినాం మనం దగ్గరికి, ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసినాము. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చూడండి టాపిక్స్ ఏమైనా నెంబర్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జీబ్రా, ఇవి. సో యాక్చువల్గా ఇది వచ్చేసి ఏంటంటే స్పెసిఫిక్గా దీంట్లో సోర్సెస్ అనేవి ప్రాపర్గా లేవు. దీంట్లో కూడా యాక్చువల్గా లేదు. ఏది ఈ బుక్లో, ఇప్పుడు నేను సజెస్ట్ చేసినటువంటి ఈ బుక్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కవర్ కాలేదు. బట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కవర్ అయింది. అదర్వైజ్ మీరు ఇందులో బిఎల్ తెరజా వాల్యూమ్ 4 తీసుకుంటే ఇందులో కవర్ అవుతుందండి. బిఎల్ తెరజా వాల్యూమ్ 4 తీసుకుంటే దీంట్లో మీకు కవర్ అయిపోతుంది. ఒక లాస్ట్ 2 చాప్టర్స్ ఉంటాయి దీంట్లో. ఏవి అని అంటే చాప్టర్ నెంబర్ కూడా చెప్తాను నేను దీంట్లో. ఇక్కడ చూడండి 69, ఓకే. చాప్టర్ నెంబర్ 69 నుంచి బిఎల్ తెరజా వాల్యూమ్ 4లో చాప్టర్ నెంబర్ 69, 70, 71, 72 లైట్గా చూసుకుంటే చాలు. ఈ 4 చాప్టర్స్ చూసుకుంటే సరిపోతుంది. బట్ నేను ఈ వీడియో చేసిందేమో మీకు కొన్ని బుక్కులు లిస్ట్ చెప్పడానికి మాత్రమే కాదు, గైడ్ చేయడానికి. గైడ్ చేయకుండా మామూలుగా ఇన్ఫర్మేషన్ చేయడం అనేది డిఫరెంట్, ఓకే? ఇన్ఫార్మ్ చేస్తున్నా అంటే ఈ సబ్జెక్ట్కి అయ్యే ఈ బుక్స్ చదువుకోవాలి, అట్లా చెప్పుకుంటూ పోతే నేను ఇంత పెద్ద లిస్ట్ ఇస్తానండి. నేను మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 బుక్స్ ఇస్తాను. నేను ఇదే ఎగ్జామ్కి ఐటీ లెవెల్కి అంత 2 బుక్స్ చదవాలంటే జస్ట్ చదవాలంటాను నేను. ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీ పేపర్ కూడా అలా వస్తుంది కదా. జేఎల్ఎంలో చూడలేదా మీరు, టీఎస్ఎస్పీడీసీఎల్లో? బట్ గైడెన్స్ అంటే ఏముంటుందని అంటే అక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని నీ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ బుక్ మీకు ఎవరు సజెస్ట్ చేయరు, ఏ ఫ్యాకల్టీ కూడా సజెస్ట్ చేయరు, నేను సజెస్ట్ చేస్తున్నాను. బికాస్ ఐఎమ్ గైడింగ్ యూ, ఐ నో మీ సిచ్యువేషన్ నాకు తెలుసు. అండ్ రీసెంట్లీ ఈ యూట్యూబ్లో కూడా కొత్త తమాషా స్టార్ట్ అయింది. కరోనా లాక్డౌన్ వల్ల ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఈ యూట్యూబ్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఈ రెవల్యూషన్ని మనం వెల్కమ్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఎందుకనంటే సబ్జెక్టు నాలెడ్జ్ అనేది ఒక పేదోడికి, సిటీస్కి రాలేని వాడికి, కరోనా వంటి ఆపత్కరమైన సమయంలో మనం ఎక్కడ బయట తిరగలేనటువంటి సమయంలో కూడా ఎడ్యుకేషన్ యొక్క కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి ఆన్లైన్ మీడియం, ఈ యూట్యూబ్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, యాప్స్ కావచ్చు, మనకి ఆ కంటిన్యూటీ అనేది ప్రొవైడ్ చేసింది. చాలా నైస్ థింగ్. బట్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పడిపోయింది. ఇది మనము బాధాకరమైన విషయం. ఇక్కడ 2 రకాలుగా మనకి ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది దొరుకుతుంది మీకు యూట్యూబ్లో. గుర్తుపెట్టుకోండి,
బీ సెలెక్టివ్. ఎందుకంటే యూట్యూబ్ యొక్క ఆల్గారిథమ్ని డిజైన్ చేయబడిందే మన టైంని వేస్ట్ చేయడానికి. మీరు ఎంతసేపు ఆ యాప్ మీద చక్కర్లు కొట్టడానికి. మీరు ఎంతసేపు ఆ యాప్లో ఉంటే అన్ని యాడ్స్ ప్లే చేసుకోవచ్చు, అంత రెవెన్యూ యూట్యూబ్ వాడికి వస్తుంది. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు వాట్సాప్ కూడా మన డేటా అమ్ముకుంటున్నాడు, ఇదంతా నడుస్తుంది. మనము ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం అని అంటే ఇన్ఫ్యాక్ట్ నువ్వు దాని నుంచి లాభం పొందుతున్నావు, ఎంటర్టైన్మెంట్ పొందుతున్నావు, కానీ నీకంటే రెట్టింపు లాభము ఆ గూగుల్ కానీ ఆ ఫేస్బుక్ వాడు కానీ పొందుతున్నాడు. ఎందుకంటే మనం జనరేట్ చేస్తున్నటువంటి డేటా, మన అనలిటిక్స్ ఇవే అనమాట వాడికి. ఈ ట్రాప్లో పడద్దు మనము. అండ్ ట్రాప్లో సరే వాడు మన డేటా అమ్ముకున్నాడు, కానీ మన గోల్ ఏంటిది? సబ్జెక్ట్ చదువుకొని ఎగ్జామ్లో పాస్ అవ్వడం లేదా కొట్టడం, జాబ్ కొట్టడం. సో ఇక్కడ ఏమవుతుందంటే చెప్తున్న ఒక తమాషా, 2 రకాలుగా మనకి యూట్యూబ్లో ఎడ్యుకేషన్ వీడియోస్ దొరుకుతాయి. యూట్యూబర్ టర్న్డ్ టీచర్ ఆర్ టీచర్ టర్న్డ్ యూట్యూబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుందాం, ఈ యూట్యూబ్లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాకముందు నుంచి నాకు దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ సెంటర్స్లో చెప్పడం ఆల్ ఓవర్ ఇండియా, మన స్టేట్లోనే. ఐ థాట్ ఫర్ ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పిహెచ్డి, ఎంటెక్ స్టూడెంట్స్ వరకు నా స్టూడెంట్సే ఉన్నారు. ప్రాక్టికల్గా నేను ఆఫ్లైన్ సెంటర్స్లో నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినా కాబట్టి మీరు క్లాసెస్ చెప్తుంటే కూడా నాకు మన క్లాసెస్ ఉన్న స్టూడెంట్స్ అంటుంటారు వీడియోస్లో. కానీ సరే మీరు ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటే ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ పాయింట్లో ఇప్పుడు మీరు ఈ విధంగా ఆలోచిస్తుండొచ్చు, మీకు ఈ డౌట్ వస్తుండొచ్చు, వెయిట్ చేయండి నేను తర్వాత చెప్తాను అని నేను ఇట్లాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. మీరు కూడా నా క్లాసెస్ ఎప్పుడైనా యూట్యూబ్లో అబ్జర్వ్ చేసి ఉంటే అది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ప్రాక్టికల్గా మనం స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినాం. ఆ క్యాండిడేట్ ఎక్కడ స్టక్ అవుతాడో నాకు తెలుసు. సో ఆ ఫీలింగ్ నాకు తెలుసు కాబట్టి నేను ఆన్లైన్లో చెప్పగలిగినప్పుడు కూడా అంత ఎఫెక్టివ్గా నేను డెలివరీ చేస్తున్నాను. నేను ఆ వీడియోస్ విన్న వాళ్ళకి తెలుసు, మీరు కూడా నా డెమోస్ చూస్తే మీరు ఈ ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇవాళ రేపు ఏమైపోయింది, యూట్యూబర్స్ టర్న్ టీచర్స్. టైంపాస్ కోసం యూట్యూబ్లో పెట్టడానికి కోసం వీడియోస్ పెట్టి ఏదో పైసలు సంపాదించడానికి కోసం ఏదో కచరా యాప్లు క్రియేట్ చేసి కచరా కోర్సులు పెట్టి అమ్ముకోవడము, ఇదంతా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రికల్లో కూడా ఉన్నాయి చాలా అట్లాంటివి, మీరు చూసే ఉంటారు అనమాట. రైట్, సో వాళ్ళు ఏం చేస్తారు, ముంగడ బుక్ పెట్టుకుంటారు, చలో రైట్, అందులో చదువుతుంటారు, ఫీల్ రాదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూస్ రీడింగ్ అనమాట. అంటే అందులో ఉన్నది చదువుకుంటూ పోతారు, తెలుగులో చదువుతారో ఇంగ్లీష్లో చదువుతారో ఎట్లా చదువుతారు. కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ అంత సబ్జెక్ట్ బేస్ ఉన్నవాడికి సరే వాడికి తెలుసు కాబట్టి క్యాచ్ చేసుకోగలుగుతాడు. బట్ ఏమీ తెలియని స్టూడెంట్కి ఏమైనా అర్థమవుతుంది? అది వాడు మేబీ 1000 రూపాయలకు 2000కి అమ్ముతాడు మీకు ఆ కోర్సు. ఇప్పుడు నా కోర్సు తీసుకుంటే మీకు 4000 చిల్లర పెట్టాల్సి వస్తుంది, 1 year వ్యాలిడిటీ వస్తుంది. 1 year ఎందుకులే అని చెప్పేసి మీరు పోతే మరి మీరు తెలుసుకోండి. డోంట్ ఫాలో ఇన్ దిస్ ట్రాప్. అంటే నేను కోర్స్ కొనమని నేను అనట్లేదు, కోర్స్ కొనద్దు అని అనడం లేదు. బట్ యూట్యూబ్లో ఈ ఆన్లైన్ కంటెంట్ ఓవర్లోడ్ అయిపోయింది. నేను ఒకటే మాట నా ఫస్ట్ కూడా ఇనిషియల్గా నేను డిస్కస్ చేసినప్పుడు కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే స్టూడెంట్స్ ఆ బుక్ ఈ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆ టెస్ట్ పేపర్, ఈ టెస్ట్ పేపర్ అని మెటీరియల్ కలెక్షన్ చేసుకొని మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మన మెటీరియల్ ఎంత చిన్నగా ఉండి ఎంత సింపుల్ అండ్ స్వీట్గా ఉంటేనే ఎగ్జామ్లో నీకు అంత సక్సెస్ వస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉందంటే ఈజీ టు కాంకర్, ఈజీ టు కవర్. ఇన్ని పుస్తకాలు పెట్టుకున్నారనుకోండి, మీరు దాన్ని కవర్ చేయలేరు. ఎన్ని రోజులైనా మీరు కవర్ చేయలేరు, మంత్ని కాదు. ఒక బుక్ ఉంటే ఈజీగా సింపుల్గా కవర్ చేయొచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావట్లేదు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా నీకు బోల్డ్ అంత కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ని కూడా మీరు ఐసోలేట్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ సంబంధించి నా ఛానల్లో వీడియో దొరకలేదు అనుకుందాం, ఎందుకంటే అన్నీ నేను పెట్టడానికి కూడా స్కోప్ ఉండదు, వేరే ఎవరైనా పెట్టుండొచ్చు. మరి అది కచరా ఛానలా లేకపోతే అది కచరా కంటెంటా మంచి కంటెంటా అనేది మీకు ఐసోలేట్ చేసుకునే విధంగా నేను ఎంపవర్ చేస్తున్నాను. గైడెన్స్ అంటే ఇది. రైట్, దెన్ దీంట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చూడండి సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని ఉంది. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే యాడర్స్ ఇవి అవి వస్తాయి, మీకు దాంట్లో పోయినాక తెలుస్తుంది. డిజిటల్ మీటర్స్ యాక్చువల్గా మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చదవాల్సి ఉంటుంది. కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత అసలు డిజిటల్ 0, 1 బులియన్ ఆల్జీబ్రా, గేట్స్ ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి అప్పుడు డిజిటల్ మీటర్స్ గురించి చదువుకుంటే ఈజీగా ఉంటుంది, చాలా లాజికల్గా ఉంటుంది. అది లాజికల్గా అనమాట. ఇంకొక విషయం ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్ సోర్స్ గురించి నేను డిస్కస్ చేయాలి. యాక్చువల్గా అది విషయం చెప్పలేదు నేను ఇక్కడ. సో డిజిటల్ ఎలక్ట్రానిక్ సోర్సెస్ గురించి వచ్చేసరికి ఏంటంటే ఆర్కే రాజ్పుట్, జేపీ గుప్తా బుక్ అని అన్నాను కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దాంట్లో మీకు థియరీ ఇస్తాడన్నాను ప్రతి టాపిక్కి, అది సరిపోతుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వరకు అయితే చాలు, కొత్తగా ఈ టెక్స్ట్ బుక్స్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ రెఫర్ చేస్తూ ప్యారల్గా ఆర్కే రాజ్పుట్ బుక్ ఉన్నా కూడా
ఇందులో మీరు కోర్ కంటెంట్ నేర్చుకుంటారు. ఆర్కే రాజ్పూట్లో సినాప్సిస్ లాగా ఉంటుంది. ఒకవేళ దీంట్లో లేని ఏదైనా కొత్త విషయం అందులో ఉందనుకోండి, మీకు కవరప్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. సో నథింగ్ వరీ. సో అట్లా చూసుకున్నా కూడా మీరు 2 బుక్లు చదువుకున్నట్టు అయిపోతుంది. ఎఫిషియెంట్ ప్రిపరేషన్ అంటారు దీన్ని. ఓకే, థియరీ అండ్ మల్టిపుల్ చాయిసెస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫైనల్గా ఎగ్జామ్లో రాయాల్సింది MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదా. ఆ తర్వాత ఇలిమినేషన్కి అయితే ఈ బుక్ లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇలిమినేషన్కి ఈ బుక్ పనికిరాదు. ఒకవేళ మీ దగ్గర బిఎల్ తెరాజా బుక్లు ఉంటే కనుక ఒకటి చూడండి, మెషిన్స్కి సంబంధించినంత వరకు బిఎల్ తెరాజా వాల్యూమ్ 2 కంప్లీట్లీ మెషిన్స్కి డెడికేటెడ్. నెక్స్ట్ ఇల్యూమినేషన్ సంబంధించినంత వరకు బిఎల్ తెరాజా వాల్యూమ్ 3, దీనిలో ఇల్యూమినేషన్ కవర్ అయిపోతుంది. అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా దీనిలో కవర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ బుక్ తీసుకున్నాం అనుకోండి, 350 రూపీస్ కవర్ ప్రైస్ ఉంది దీన్ని. అంటే ఇది ఓల్డ్ ఎడిషన్, కొత్త ఎడిషన్ ఏమైనా పెరుగు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీకు అటు ఇటు తిరిగి మీకు మళ్ళీ అదే 200 నుంచి 300 రూపీస్ దొరుకుతుంది. 200 to 300 రూపీస్ మీరు ఒక 2 చాప్టర్స్ కోసం మీరు స్పెండ్ చేస్తా అంటే మాత్రం నేను అసలు నో అంటాను. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బిఎల్ తెరాజా వాల్యూమ్ 3 అనేది సబ్జెక్ట్ బాగున్నా కానీ ఓవరాల్గా మనకి పనికొచ్చేటువంటి కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. 1-2 చాప్టర్స్ తప్పిస్తే వేరే పెద్దగా పనికొచ్చేటువంటి ఏమి ఉండదు. కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా తక్కువ. సో ఐ విల్ సజెస్ట్ నాట్ టు టేక్ దిస్ బుక్ అనమాట. ఇది అవసరం లేదని అంటాను. అదర్ దెన్ దట్ ఆర్కే రాజ్పూట్ బుక్ ఆబ్జెక్టివ్ బుక్స్లో మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది, అంతవరకు సరిపోతుంది. నా వీడియో ఉంది, ఇన్ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయాను, వీడియో కూడా ఉంది, ఒక 1 hour వీడియో ఉంది. ఇంగ్లీష్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు అవి కవర్ చేసేసుకుంటే మీకు ఇక్కడ బేసిక్ డెఫినేషన్స్, లాస్ ఆఫ్ ఎలిమినేషన్ అని 2 ఇచ్చారు. ఆ 2 100% కవర్ అయిపోతుంది. ల్యాంప్స్ వరకు కవర్ కాదు, అది మీకు ఆ బుక్లు సరిపోతుంది. అంటే ఫ్లోరసెంట్ ల్యాంప్ లైఫ్ ఎంత, లూమినస్ ఎఫిషియన్సీ అంటే ఎంత, కలర్ ఏం కలర్ ఉంటుంది, ఏం మెటీరియల్ వాడతాం, నియాన్, అది అది మీకు తగిన తెలుసుకోవచ్చు. బేసిక్ దానికి కావాల్సిన కోర్ అనేది మీకు ఆల్రెడీ ఆ ఫస్ట్ 2 లెక్చర్స్లో మీకు కవర్ అయిపోతాయి. మీకు అన్నీ కూడా అవి ఫ్రీగానే యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ అంటే మీకు అయిపోయింది, ఇది కూడా ప్రిపరేషన్ వెళ్ళిపోయింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అని చెప్పేసి ఇంకొకటి మిస్లేనియస్లో నేను పెట్టాను. ఇది JLMలో ఉంది, డిప్లొమా వాళ్ళకి అవసరం లేదని మీరు చూడద్దు. ఇక్కడ నుంచి వీడియో ఆపేసుకోవచ్చు మీరు. అదే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే నేను ఇంకేమైనా కొన్ని జనరల్ విషయాలు డిస్కస్ చేస్తాను నేను. అది హౌస్ వైరింగ్ కింద మీకు కవర్ చేసేసుకోవచ్చు. యాక్సెసరీస్ ఏముంటాయండి మన గేజ్ కానీ, లేదా ల్యాంప్ హోల్డర్స్, పెండెంట్ హోల్డర్స్, స్విచ్చెస్, టైప్స్ ఆఫ్ స్విచ్చెస్, కటింగ్ ప్లేయర్స్, అవి రైట్ టూల్స్ చిన్నగా. ఆ తర్వాత హౌస్ వైరింగ్. సో హౌస్ వైరింగ్లో మనము ప్రిపేర్ కావాల్సినటువంటి టాపిక్స్ ఏంటన్నవి నేను డిస్కస్ చేస్తాను చూడండి. సో వీటికి హౌస్ వైరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేటువంటి టాపిక్. దానికి ఏంటంటే మీరు ITI చేశారు కాబట్టి ITI ట్రేడ్ థియరీ బుక్స్ యూజువల్గా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అంటే మీ ఫస్ట్ ఇయర్ ITI ఫస్ట్ ఇయర్లోనే ఉండేటువంటి టాపిక్స్ అనమాట ఇవి. ITI ఫస్ట్ ఇయర్ టాపిక్స్. సో ఆ బుక్స్ మీ దగ్గర ఉంటాయి, లేదంటే కూడా తెచ్చుకోండి మార్కెట్కి వెళ్ళి మీ బుక్సే, అందులో మీకు ఇవన్నీ దొరికిపోతాయి. సో దాంట్లో మనం పర్టికులర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హౌస్ వైరింగ్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ వైర్స్. ఇప్పుడు 320 వైర్, 720 వైర్, 1118 వైర్, గేజ్ మెజర్ చేయడం, గేజ్ స్కేల్, గేజ్ నెంబర్ పెరుగుతుంటే వైర్ సైజు పెరుగుతున్నట్ట. ఓకే, ఇంకోటి వైర్స్ యొక్క కలర్ కోడింగ్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇవన్నీ మీకు తెలిసినాయి, నాకు తెలిసినాయి, మనకు తెలిసినాయి రైట్. టైప్స్ ఆఫ్ జాయింట్స్, పిక్ టైల్ జాయింట్, డౌ టైల్ జాయింట్. ఓకే, మీకు తెలుసు కదా వైర్ కలపడంలో జాయింట్స్ ఎట్లాంటివి వేస్తామనేది. సో బేసిక్ థియరీ అంతే, మీరు ప్రాక్టికల్ కాదు కదా, పైన చూసుకోవడం. మరి సోల్డరింగ్ అనమాట, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్. సోల్డరింగ్ గురించి బేసిక్, ఎంత టెంపరేచర్లో చేస్తారు, ఏమేమి మెటీరియల్ వాడతారు, అదంతా కూడా, ఏమి ఫ్లక్స్ ఏం వాడతాము అదంతా కూడా. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ వైరింగ్, డొమెస్టిక్ వైరింగ్, కాండిట్ వైరింగ్, PVC, క్లీటన్ వైర్, షీత్ వైరింగ్, ఇవన్నీ కూడా, కేసింగ్ అండ్ క్యాపింగ్ వైరింగ్ ఇట్లాంటివి. ఆ తర్వాత ఎస్టిమేషన్, వైరింగ్ ఎస్టిమేట్ చేయడం అనమాట. సో దానికి సంబంధించి జస్ట్ అట్లా పైన చూసుకుంటే చాలు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పవర్ సర్క్యూట్స్, సబ్ సర్క్యూట్స్, వాటేజ్ ఎంత, ఈ రూల్స్ ప్రకారం ఇట్లాంటివి, అవి డిప్లొమా వాళ్ళకు కూడా ఉంటుంది యాక్చువల్గా ఎస్టిమేషన్ చాప్టర్లో. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో వచ్చేసి ఎక్విప్మెంట్ అర్థింగ్ అండ్ న్యూట్రల్ గ్రౌండింగ్ గురించి చూసుకోవాలి. అర్థింగ్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటిది సంగతి అని. బేసిక్గా ఈ న్యూట్రల్ గ్రౌండింగ్కి ఎక్విప్మెంట్ అర్థింగ్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వచ్చేసి బెల్ అండ్ బజర్, దాని గురించి చూసుకోవాలి, ఇంపార్టెంట్.
హీటింగ్ డివైస్ అంటే ఎలక్ట్రిక్ బాయిలర్ కావచ్చు, ఎలక్ట్రిక్ హీటర్ కావచ్చు, కెటిల్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ కావచ్చు. ఎలిమెంట్ ఏంటిది? నిక్రోమ్, కాన్స్టాంటిన్, యూరేకా. ఐ హోప్ యూ గెటింగ్ ద పాయింట్. వాటి గురించి ఫుడ్ మిక్సర్, వాషింగ్ మిషన్ కూడా చూసుకోవాలి, ఫ్యాన్, ట్యూబ్ లైట్, సర్క్యూట్ ఏంటిది, ఏమేమి ఉంటాయి, బేసిక్గా ట్రబుల్ షూటింగ్ ఏముంటుంది మీకు తెలిసిందే. మీరు ట్రేడ్ థియరీకి సంబంధించింది. ఎనీహౌ నేను వాళ్ళ కోర్సులో కూడా వీటి గురించి నేను కవర్ చేస్తాను మోస్ట్ ప్రాక్టికల్గా. అఫ్కోర్స్ ఐటీ స్టూడెంట్స్కి ఇంకా బాగా ప్రాక్టికల్గా తెలుస్తుంది, బట్ నా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని జోడించి ఇంకా నేను అద్భుతంగా నేను దాంట్లో చెప్తాను మీకు. దాంట్లో ఏం వరి లేదు మీకు, రైట్? సో దీంట్లో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి నోట్ మేకింగ్ ఆస్పెక్ట్. నోట్స్ ఎట్లా చేసుకోవాలి సార్? ఎట్లా చేసుకోవాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ ద్వారా ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. బుక్ ద్వారా ప్రిపేర్ అయిపోతే ఫస్ట్ నేను ఏం చెప్తున్నా, ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు కనీసం మీ టైం టేబుల్ లాగా కాకపోయినా కానీ సబ్ టాపిక్స్ మనం ఏమేమి ఫోకస్ చేయాలనే విషయాన్ని కోసము ఈ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. మనం డిస్కస్ చేసేది ఇది తీసుకొని మీరు టిక్ పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు నేను ఛార్జ్ కరెంట్ వోల్టేజ్ అని అన్నాను ఫస్ట్ చూడండి. అనగానే మీరు ఛార్జ్ కరెంట్ వోల్టేజ్ అని ఒక A4 సైజ్ షీట్ తీసుకోండి, పెట్టేసి ఈ బుక్లో ఛార్జ్ కరెంట్ వోల్టేజ్ సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఒకసారి చదవండి. స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే బుక్ పట్టుకుంటే ఇంకా బుక్ పట్టుకుని మళ్ళీ బుక్ రాస్తుంటారు, ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి రాస్తారు, మనకి రాస్తారు. అది పక్కన పెట్టండి సార్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ రీడ్ ఇట్. వాడి అక్కడ ఏముందో మొత్తం చదవండి 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 చదవండి. మీకు ఏదైనా రాయాలి చేయాలి అనిపిస్తే పెన్సిల్ పెట్టుకోండి. ఏమంటున్నా, ఎప్పుడైనా కానీ టెక్స్ట్ బుక్ నేను చెప్తున్నాను, ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఉందంటే టెక్స్ట్ బుక్తో పాటు ఒక పెన్సిల్ ఉండాలి. మీకు పెన్సిల్ చూపిద్దామంటే పెన్సిల్ ఇక్కడ దొరకట్లేదు, బట్ ఓకే పెన్సిల్ తెలిసినట్టు మనకు తెలుసు కదా, రైట్? సో పెన్సిల్ పక్కన ఉండాలి ఎప్పుడైనా కానీ. మళ్ళీ మన స్టూడెంట్స్ మునగాళ్ళు ఏం చేస్తారనంటే ఇమీడియట్గా ఈ పట్టుకుంటారు. ఏంటివి? హైలైటర్లు, స్కెచ్ పెన్లు పట్టుకుంటారు. హైలైటర్లు, స్కెచ్ పెన్లు సింగిల్ రీడింగ్లో పెట్టుకుంటే అది దుర్మార్గం అంటారు, బుక్ని పాడు చేయడం అంటారు. ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ ఆఫీస్ అన్నీ దిద్దుకుంటూ పోవడమే. హైలైటర్ ఇప్పుడు కాదు, లాస్ట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం పట్టుకోవాలి? పెన్సిల్ పట్టుకోవాలి. నోట్స్ కూడా అవసరం లేదు ఇప్పుడే. నోట్స్ ఎట్లా రాయాలని చెప్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, నోట్స్ ఎట్లా రాయాలని చెప్తున్నాను. చదవండి మొత్తం ఆ కాన్సెప్ట్, రైట్? కంప్లీట్ చేయండి. తర్వాత ప్రతి చాప్టర్కి కొన్ని బిట్స్ ఇచ్చింది, బిట్స్ చేయండి. ఆ రైట్ ఆన్సర్స్ ఏమన్నాయి చూడండి, ఒక ఐడియా వస్తుంది, రైట్? అది అయిపోయింది. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇండక్టర్స్ వరకు అదే చేయండి. చదవండి, నోట్స్ రాయకండి. చదివి దాని వెనకాల MCQs కూడా చేయండి. మీ దగ్గర ఏమైనా ప్రీవియస్ MCQs ఉంటే చేయండి. JLMV క్వశ్చన్ పేపర్స్ బోర్డు అని దొరుకుతాయి, చేయండి. టాపిక్ వైజ్ ఇవన్నీ కూడా. అప్పుడు నోట్స్ చేయండి. ఏం చెప్తున్నా, అప్పుడు నోట్స్ చేయండి. ఎట్లా చేస్తారని అంటే, అప్పుడు మీరు చదివేటప్పుడు మీకు ఇంపార్టెంట్ అనిపించినవి లేదా మీరు మర్చిపోతాను అనిపించినవి గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, దీని నుంచి MCQ రావచ్చు ఒక పాయింట్ చదువుతుంటే అని ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని మనం అండర్లైన్ చేసుకోండి. మేము మామూలుగా రాసుకుంటాం, లేదంటే మనం హైలైటర్తో హైలైట్ చేస్తుంటాం. మన ఫీలింగ్ అనేది అన్ని సందర్భాలలో అది అక్యురేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అర్థమైందా? సో అందుకే పెన్సిల్తో చేయండి. అది మనకి ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అప్పుడు మీరు పెన్సిల్తో రాసినవి మీరు చెరిపేసుకొని వేరే ఇంకేదో అండర్లైన్ చేసుకుంటారు. అర్థమైందా? ఆ తర్వాత ఏం చేస్తారనంటే వాటిని ప్లస్ మీరు ఏదైతే పాయింట్ మర్చిపోతాను, ఇదేదో కొంచెం టిపికల్గా ఉందని దాన్ని అండర్లైన్ చేసుకోండి. అవి మీరు నోట్స్లోకి ఎక్కించుకోవడం అనేది చేయాలి, రైట్? ఆ తర్వాత మీరు అప్పటికి MCQs ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఏ డైరెక్షన్లో నోట్స్ రాసుకోవాలి MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు తెలిసిపోతుంది. సెలెక్టివిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఒక పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ, సంథింగ్ ఏదో ఉంది మ్యాటర్, ఇంత మ్యాటర్ రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ గురించి ఒక మ్యాటర్ రాస్తుంది, ఏదో రాస్తుంది. దీనిలో ఏ పాయింట్స్ని ఏ డయాగ్రామ్స్ ఎక్కించుకోవాలన్న పాయింట్ మీకు అర్థమవుతుంది. దిస్ కెన్ బి డన్. ఇది చేయవచ్చు, 3 డేస్లో చేయవచ్చు. నేను చెప్పాను కదా 3 డేస్కి కొన్ని టాపిక్స్ని డివైడ్ చేశాను, అవి చేసుకోవచ్చు మనం, సరిపోతుంది. ప్రొవైడెడ్ యూ స్పెండ్ టైం, ఇంట్రెస్ట్, ఫోకస్ పెట్టాలి, రైట్? ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు నోట్స్ అనేటివన్నీ కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ కోర్స్, సపోజ్ నా వీడియో కోర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూగానే మీకు అన్ని నోట్స్ వస్తాయి. నీట్గా నోట్స్ చేసుకోండి, రైట్? నేను క్లాస్లో చెప్తుంటాను, అవి యాస్టీస్గా ఎక్కించుకోవాలి. నేను మధ్యలో MCQs కూడా చేపిస్తాను, పక్కన చేయించుకోండి, రాసుకోండి. నేను MCQs మళ్ళీ షార్ట్ కట్స్ చెప్తుంటాను, అవి కూడా చేస్తుండండి. ఆ తర్వాత ఏం చేస్తారనంటే ఏదైనా ఈ బుక్ కానీ లేకపోతే ఆర్కే రాజపూడి బుక్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. మరి ఎందుకంటే ఆల్రెడీ ఒక సోర్స్ అయిపోయింది కాబట్టి ఏదైనా ఒక సోర్స్ని పట్టుకోండి. ఒకవేళ నా కోర్స్ చదువుకున్న వాళ్ళు అయితే మీరు జస్ట్ ఇట్లా చూసుకోవడానికి, పైన చూసుకోవడానికి మాత్రమే దీన్ని పెట్టుకోండి. జస్ట్ ఎట్లా అంటే అయిపోవాలంతే. ఒక చాప్టర్ తీసుకున్నారనుకోండి 10-15 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు.
ఏదో న్యూస్ పేపర్లో బొమ్మలు చూసినట్టే చూసుకుంటూ పోవాలి. ఎందుకు అలా చూసుకోవాలంటే ఆల్రెడీ నేను వీడియోలో నేను ఎంతో డీటెయిల్డ్గా ఒక్కొక్క దానికి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను డీటెయిల్డ్గా చెప్తాను. అవి అన్నీ మీ మైండ్లో కూర్చుంటాయి ఆటోమేటిక్గా. అక్కడ ఉన్నది చదువుతుంటే రైట్ ఇది మేకింగ్ సెన్స్ అన్నట్టుగా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. చూసుకుంటూ ఓకే రైట్ సార్ ఇది ఏదో కొత్త పాయింట్ చెప్పలేదే, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఆ విధంగా మనం ముందుకు పోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ మీ దగ్గర ఆర్కే రాజ్పుట్ బుక్ కానీ జేబీ గుప్తా బుక్ ఉందంటే దాని యొక్క సినాప్సిస్ చూసుకోండి, అంతే సరిపోతుంది. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా ఎట్లాగో టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేస్తాను, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్, అదైతే ఉంటుంది. సో ఇది నోట్ మేకింగ్ టెక్నిక్ అనమాట, రైట్? సో ఈ విధంగా చేసుకుంటే మనకు నోట్స్ అనేవి రెడీ అవుతుంది. వాటిని ఇంకా మల్టిపుల్ టైమ్స్ చూడడము, మల్టిపుల్ క్వశ్చన్స్ చేయడం అనేది మనకి నెక్స్ట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అన్నీ చెప్తే బాగుండదు, ఎగ్జామ్ దగ్గరికి రాని, ఎగ్జామ్ డేట్ రాని. ఆ తర్వాత మన అక్యురసీని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇది దీంట్లో మన మెమరీ స్పీడ్ని ఎట్లా పెంచుకోవచ్చు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్లో మనకి తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా ధైర్యంగా ముందుకెళ్ళి వాటిని అటెంప్ట్ చేయొచ్చు, తెలియని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ఎలా చేయాలనే టెక్నిక్ ఉంటుంది. అవన్నీ నేను అప్పుడు చెప్తాను, ఎగ్జామ్కి ఒక 1 month ముందు చెప్తే అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటివరకు అయితే ఈ వీడియో సరిపోతుంది. అండ్ కోర్సుకు మీకు ఒకవేళ ఈ ఫుల్ కోర్స్ ప్లస్ గైడెన్స్ కావాలనుకుంటే ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో సబ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్స్ ఉన్నది, ప్రజెంట్గా SCCL సింగరేణి కోర్స్ ఉన్నది. తొందరలో ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించినంత వరకు సేమ్ వీడియోస్ ఉంటాయి. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ఎక్స్ట్రా పోర్షన్కి సపరేట్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా డీటెయిల్గా, చాలా లెంతీగా వచ్చింది వీడియో, దాదాపు 1 hour ప్లస్ అయ్యి ఉంటుంది అనుకుంటాను. ఐ హోప్ దిస్ మైట్ హ్యావ్ హెల్ప్ యూ. మీరు ఏం ఫీల్ అవుతున్నారు ప్లీజ్ టెల్ మీ ఇన్ కామెంట్స్, సో దట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. నేను దాదాపు 1 hour టైం స్పెండ్ చేసినందుకు ఐ విల్ ఫీల్ హ్యాపీ.